సిస్టమ్ ఏదైతే ఉందో కెమికల్ కోఆర్డినేషన్ అండ్ ఇంటిగ్రేషన్ చాప్టర్ ఏదైతే ఉందో దాని మీద ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఎంసెట్ ఇంకా నీట్ తో సంబంధించిన క్వశ్చన్స్ అన్ని సాల్వ్ చేసుకోబోతున్నాం. సో నా వాయిస్ అంతా క్లియర్ గా ఉంది అంటే చాట్ సెక్షన్ లో థమ్స్ అప్ ఇచ్చేసేయండి అందరికి అందరూ. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్, గుడ్ ఆఫ్టర్నూన్. ఎలా ఉన్నారు అందరూ? జస్ట్ మినిట్. ఓకే, గుడ్ ఆఫ్టర్నూన్, గుడ్ ఆఫ్టర్నూన్. అందరికి వాయిస్ క్లియర్ గా వినిపిస్తున్నదా? వాయిస్ అందరికి క్లియర్ గా వినిపిస్తున్నదా? ఆల్ క్లియర్? ఓకే, ఫైన్. ఎలా ఉన్నారు అందరూ? సరే. సో నిన్న ఫ్రాగ్ తీసుకున్నాం కదా, ఫ్రాగ్ లో ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు కదా? ఫ్రాగ్ లోని అంతా అర్థమైందిగా అందరికి కరెక్ట్ గానే? ఎంసెట్ వాళ్ళకి ప్రస్తుతానికి ఎలాంటి బైపీసీ ఎంసెట్ వాళ్ళకి ఎలాంటి పేయింగ్ క్లాసెస్ ఇంకా లేవమ్మా. ఓకే, సో చెప్తాను నేను. జస్ట్ మినిట్. ప్రస్తుతానికి అయితే ఏమీ లేదు. ఓకే, పదండి. సో ఓకే, ఫైన్. పెయిడ్ బ్యాచ్ ప్రస్తుతానికి ఎంసెట్ బైపీసీ స్టూడెంట్స్ ఇంకా లేదు. కాకపోతే ఫర్ సపోజ్ లాంచ్ ఏమైనా చేస్తున్నాం, క్రాష్ కోర్స్ ఏమైనా లాంచ్ చేస్తున్నాం అంటే ఐ డెఫినెట్లీ లెట్ యూ నో. ఓకే, అదే అనమాట. సో లెట్ us బిగిన్ ద సెషన్. ఓకే, పదండి ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం ఇంకా. చూడండి, ఎండోక్రైన్ సిస్టమ్ మనం ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే వై ఆమ్ ఐ టాకింగ్ అబౌట్ దిస్ చాప్టర్. ఇట్ ఈస్ వెరీ మచ్ ఇంపార్టెంట్ బికాస్ దగ్గర దగ్గర 4 నుంచి 5 క్వశ్చన్స్ రావచ్చు నీట్ లో, ఇంకా ఎంసెట్ లోని. ఎస్పెషల్ గా నీట్ లో అయితే 4 నుంచి 5 క్వశ్చన్స్ ఈజీగా వస్తాయి. ఓకే, చాలా ఇంపార్టెంట్ చాప్టర్, కొంచెం పెద్ద చాప్టర్ కూడా మనం చూసాం. ఓకే, ఇంకా దీంట్లో కాన్సెప్ట్ చాలా ఎక్కువ ఉన్నది, అంటే గుర్తుపెట్టుకోవాల్సింది చాలా ఎక్కువ ఉన్నాయి అనమాట. ఓ యొక్క హార్మోన్ ది ఫంక్షన్ ఏమిటి అని అనేసి. సో నేను అనుకున్నాకైతే అంత డీటెయిల్ గా డిస్కస్ అయితే చేసుకున్నాం. ఓకే, బట్ స్టిల్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఇవాల్టి క్లాస్ లో పీవీసీ క్వశ్చన్స్ లో తెలిసిపోతుంది. ఓకే, పదండి మొదలెడదాం. బోల్డ్ క్వశ్చన్స్ ఉన్నాయి. మన ఫాస్ట్ స్పీడ్ అనేది మెయింటైన్ చేయాలి ఇక్కడ, ఎందుకంటే కాన్సెప్ట్ ఈజీగా మనకు వచ్చేస్తే ఫటాఫట్ గా చేసి పడేయచ్చు. సో లెట్ us బిగిన్ ద సెషన్. ఫస్ట్ క్వశ్చన్ మీ అందరి ముందు. లెట్ us స్టార్ట్. ఓకే, ఫస్ట్ క్వశ్చన్ మీ అందరి ముందు. పదండి పదండి పదండి. లెట్ us స్టార్ట్. ఎవరికమ్మా డెంగ్యూ అయింది? విన్నీకి డెంగ్యూ అయిందా? ఓకే, అవును, మీరు చాలా రోజుల తర్వాత క్లాస్కి వస్తున్నారమ్మా విన్నీ. ఐ హోప్ యూఆర్ డూయింగ్ వెల్. మీ హెల్త్ బాగుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఓకే, నాకు కూడా డెంగ్యూ ఒక 1.5 మంత్ ముందు నాకు కూడా అయింది. ఓకే, అండ్ ఇట్ వాజ్ రియలీ హార్డ్. చాలా కష్టంగా ఉంటుంది. డెంగ్యూ ఫీవర్ చాలా సీరియస్ గా వచ్చి చిరాకు పెట్టేస్తుంది హెల్త్ ని. ఓకే, పపాయ ఫ్రూట్ ఎంత కుదిరితే అంత తినండి, ఇట్స్ వెరీ గుడ్ ఫర్ హెల్త్. పపాయ ఇంకా కివీ ఫ్రూట్ కూడా మీకు దొరుకుతుందంటే తినండి, పర్లేదు. బట్ బెస్ట్ ఇస్ పపాయ. ఇంకా ఫుడ్ మంచిగా తినాలి. ఫుడ్ తింటేనే మీకు మెడిసిన్స్ అనేవి బాగా పనిచేస్తాయి, మీరేం మెడిసిన్స్ తీసుకున్నా. ఓకే, అది అన్నమాట. రెస్ట్ ఆల్ యూ నీడ్ అ లాట్ ఆఫ్ రెస్ట్. ఓకే, అది మంచి రెస్ట్ తీసుకోవాలి. సో తగినంత వరకు మంచిగా రెస్ట్ తీసుకోండి. ఓకే, అది అన్నమాట. All right. Okay. So first question: which one of the following four glands is correctly matched with the accompanying description? Okay. ఫైన్. సో చూడండి, వన్ బై వన్ అంటే ఏంటి, మనం ఒక గ్లాండ్ ఏం పీకుతున్నదో దాన్ని బట్టి మనం చెప్పాలి. ఇప్పుడు ఫర్ సపోజ్ థైరాయిడ్ గురించి మాట్లాడుకుంటున్నాం అనుకోండి. థైరాయిడ్ గురించి మాట్లాడుతున్నాం. సో థైరాయిడ్ హైపర్ యాక్టివిటీ వల్ల క్రిటినిజం అవ్వదు, హైపో యాక్టివిటీ అంటే హైపోథైరాయిడిజం వల్ల క్రిటినిజం వస్తుంది. సో దిస్ ఇస్ రాంగ్. హైపర్ యాక్టివిటీ కాదు, హైపో. బేసికల్లీ హైపో యాక్టివిటీ అంటే హైపోథైరాయిడిజం వల్ల వస్తుంది. కరెక్ట్. ఓకే, సో ఇది రాంగ్. దాని తర్వాత థైమస్ స్టార్ట్స్ అండర్ గోయింగ్ ఏట్రోఫీ ఆఫ్టర్ ప్యూబర్టీ అంటున్నారు. ఓకే, సో మనం చూసుకున్నట్లయితే మనకి ఏంటి కరెక్ట్లీ మ్యాచ్డ్ అని అన్నారు కదా. ఓకే, సో థైమస్ స్టార్ట్స్ అండర్ గోయింగ్ ఎట్రోఫీ ఆఫ్టర్ ప్యూబర్టీ, ఇది కరెక్ట్. ఓకే, ఒకసారి ప్యూబర్టీ రీచ్ అయినంత వరకు బాగా డెవలప్ అవుతుంది, దాని తర్వాత నుంచి స్లోగా అలా డిటీరియరేట్ అయిపోతుంది, ఏట్రోఫీ అయిపోతుంది. పారాథైరాయిడ్ secretes parathormone which promotes movement of calcium ions from blood into bones. బ్లడ్ ఇంటూ బోన్స్ కదా, బోన్స్ నుంచి బ్లడ్ పక్క తీసుకొని వస్తుంది. సో రాంగ్. బ్లడ్ లో కాల్షియం లెవెల్స్ పెంచుతుంది. ప్యాంక్రియాస్ డెల్టా సెల్స్ అంట. డెల్టా సెల్సా బీటా సెల్సా? అది చూడరా, అందరికందరూ ఆప్షన్ ఏమో డి అని పెట్టేస్తున్నారు.
ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఈ వీడియో యూట్యూబ్ లోనే ఉండిపోతుందమ్మా. సో మీరు చూసుకోవచ్చు ఎప్పుడు కావాలంటే అప్పుడు. అందరూ ఆప్షన్ డి అని పెడుతున్నారు కదా. ఓకే. మహాన్ బిడ్డలందరూను బిడ్డలందరూ ఆప్షన్ డి అని పెడుతున్నారు. సో వాళ్ళని అడుగుతున్నాను. జస్ట్ మినిట్ అవ్వండి. మిమ్మల్ని అడుగుతున్నాను, చెప్పండి. ఎలాగబ్బా ఆప్షన్ డి అని చెప్తున్నారు? ప్యాంక్లియాస్ లో బీటా సెల్స్ కదా ఇన్సులిన్ సిక్రెట్ చేసేవి, అవునా కదా? సారీ, ఒక్క నిమిషం అవ్వండి. జస్ట్ మినిట్. ఇప్పుడు ఏమన్నారంటే ఇక్కడ ఏమన్నారంటే ఒక నిమిషం. ప్యాంక్రియాస్ డెల్టా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ secrete a hormone which stimulates glycolysis in liver. లివర్ లో గ్లైకోలైసిస్ అంటే ఏమిటి? గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అవడం. గ్లైకోజన్ ని బ్రేక్ డౌన్ చేసేది ఎవరు? ఇన్సులిన్ కాదు, గ్లూకగాన్. ఎస్, కరెక్ట్. ఓకే. సో ఇన్సులిన్ కాదు, గ్లూకగాన్. సో దిస్ విల్ బి ఆల్ఫా సెల్స్. ఆల్ఫా సెల్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లూకగాన్ ని రిలీజ్ చేస్తున్నాయి. ఈ గ్లూకగాన్ ఏదైతే ఉన్నదో అది గ్లైకోజన్ బ్రేక్ డౌన్ లో హెల్ప్ చేస్తున్నది. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. సో అందుకే ఆప్షన్ డి కూడా రాంగ్ అవుతుంది. అది అన్నమాట. ఓకే, అది అన్నమాట. అర్థమైందా? సో ఆప్షన్ బి విల్ బి కరెక్ట్. ఓకే. చూడండి, ఇప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయం నేను మీకు చెప్తాను. ఎండోక్రైన్ సిస్టమ్ లో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఎండోక్రైన్ సిస్టమ్ లో క్వశ్చన్స్ ని మొత్తం సెంటెన్సెస్ నుంచి వస్తాయి. మీది ఏదైతే చాప్టర్ ఉన్నదో ఎన్సీఆర్టీ లోని, లేదంటే నార్మల్ మీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో, క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం సెంటెన్స్ లో వస్తాయి అనమాట. సెంటెన్సెస్ అంటే సెంటెన్స్ వైజ్ గా అనమాట. ఇలాగే అడుగుతారు. ఒక గ్లాండ్ ఏం చేస్తున్నది, ఈ గ్లాండ్ ఏం సెక్రీట్ చేస్తున్నది, ఈ గ్లాండ్ వల్ల ఎలాంటి యాక్షన్ వస్తున్నది, ఓకే, మోడ్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉంటుంది, ఫంక్షన్ ఎలా ఉంటుంది, దాన్ని బట్టే మీకు క్వశ్చన్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. సో అందుకే మీరు ఒక్కొక్క గ్లాండ్ ది ఫంక్షన్ ఏమిటి, ఒక్కొక్క ఎండోక్రైన్ బాడీది ఫంక్షన్ ఏమిటి అనేది తెలుసుకోవడం చాలా చాలా అవసరం అయిపోతుంది. ఓకే, అది అన్నమాట. సో దిస్ ఇస్ ద ఫస్ట్, విత్ రెస్పెక్ట్ టు ద ఫస్ట్ క్వశ్చన్. లెట్ us go on to the second question. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మ్యాచెస్ కరెక్ట్? మళ్ళీ మ్యాచ్ ద ఫాలోయింగ్ అంటున్నారు. ఏది కరెక్ట్ అని అడుగుతున్నారు. అది చూసుకోవాలి ఫస్ట్, కరెక్ట్ అంటున్నారా ఇన్కరెక్ట్ అడుగుతున్నారా అని. సో ఇప్పుడు చూసుకున్నట్లయితే ఆక్సిటోసిన్ దేని, ఆక్సిటోసిన్ మిల్క్ ఎజెక్షన్ హార్మోన్, ఇది కరెక్ట్. ఓకే. ఆక్సిటోసిన్ మిల్క్ ఎజెక్షన్ రిఫ్లెక్స్ లోని యాక్చువల్ గా స్టిమ్యులేట్ చేస్తుంది. దాని తర్వాత గ్లూకోగోన్ డిక్రీజ్ చేయదు, ఇంక్రీజ్ చేస్తుంది. సో ఇంక్రీజ్ అయితే కరెక్ట్ అవుతాను. సో దిస్ ఇస్ రాంగ్. అడ్రినలిన్ హార్ట్ రేట్ ని ఇంక్రీజ్ చేస్తున్నది, ఇది కూడా డిక్రీజ్ కాదు. సో దిస్ ఇస్ ఆల్సో రాంగ్. థైరాక్సిన్ డిక్రీజ్ కాదు, ఇంక్రీజ్ చేస్తుంది బిఎంఆర్ ని. అన్ని రాంగ్. సో ఆప్షన్ ఏ అయిపోతుంది. ఆప్షన్ ఏ. అర్థమైందా అందరికి? ఆప్షన్ ఏ అయిపోతుంది. am I clear? జస్ట్ a minute. ఇక్కడ ఒక్క నిమిషం అండి. ఓకే సార్, ప్రజెంట్ దిస్ ఇస్ ఫైన్. 1 minute, ఒక్క నిమిషం. ఓకే. ఓకే, సరే, ఫైన్. ఓకేనా? జస్ట్ మినిట్. ఎస్, ఓకే, సరే, అయింది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. లెట్ us మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పదండి, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ గ్లూకాగాన్ ఇస్ ఫాల్స్? గ్లూకాగాన్ ఏం చేస్తున్నది అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏమంటున్నారు? ఫాల్స్ అంటున్నారు. సో ఫాల్స్ అంటే మనం రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అది చూస్ చేసుకోవాలి. దేంతో సంబంధించిన రాంగ్ స్టేట్మెంట్ చూస్ చేసుకోవాలంటే గ్లూకాగాన్ తో సంబంధించిన రాంగ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని చూస్ చేసుకోవాలి. గ్లూకాగాన్ ఏం చేస్తున్నది? బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ని తగ్గిస్తుంది. సో బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని యాక్చువల్ గా, సారీ, తగ్గించడం కాదు, పెంచుతుంది. అవునా కదా? జస్ట్ మినిట్. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ని పెంచుతుంది. ఓకే. దానికోసం అది లివర్ నుంచి గ్లైకోజన్ ని బ్రేక్ డౌన్ చేపిస్తుంది, గ్లూకోనియోజెనిసిస్ చేపిస్తుంది, ఇంకా ఆల్ఫా సెల్స్ నుంచి రిలీజ్ అవుతుంది. సో ఫస్ట్ ఇట్ ఈస్ సిక్రెటెడ్ బై ఆల్ఫా సెల్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అనేది కరెక్ట్. ఇట్ యాక్ట్స్ యాంటాగోనిస్టికల్ టు ఇన్సులిన్, కరెక్ట్. ఇన్సులిన్ అనేది బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ని తగ్గించడానికి ట్రై చేస్తుంది. సో దట్ ఈస్ కరెక్ట్. ఇట్ డిక్రీజెస్ బ్లడ్ షుగర్ లెవెల్.
సో దిస్ ఇస్ రాంగ్. ఇంక్రీజ్ చేస్తుంది, డిక్రీజ్ కాదు, ఇంక్రీజ్ చేస్తుంది. నెక్స్ట్, ద గ్లాండ్ రెస్పాన్సిబుల్ ఫర్ సిక్రీషన్ ఇస్ ద హెట్రోక్రైన్ గ్లాండ్. హెట్రోక్రైన్ గ్లాండ్ అన్నది దాన్ని సిక్రీట్ చేస్తున్నది. అందరికి అందరూ ఆప్షన్ డి అంటున్నారు. సో తొందరపడతారు. ఎందుకు తొందరపడుతున్నారు? ఎందుకంటే హెట్రోక్రైన్ గ్లాండ్ అంటే ఇదే గ్లాండ్ మేమేం వెళ్ళలేదంటారు. ప్యాంక్రియాసే కదబ్బా హెట్రోక్రైన్ గ్లాండ్. మాట్లాడుకున్నాంగా, ప్యాంక్రియాస్ ఇది హెట్రోక్రైన్ గ్లాండ్. ఎందుకు? దీంట్లో ఎగ్జోక్రైన్ ఫంక్షన్ కూడా ఉంది, ఎండోక్రైన్ ఫంక్షన్ కూడా ఉంది. అందుకు దీన్ని మనం ఎగ్జోక్రైన్, ఎగ్జెండోక్రైన్ లేదంటే ప్యాంక్రియాస్ ని హెటరోక్రైన్ గ్లాండ్ అని కూడా అంటామని చదువుకున్నాం కదా. సో ఎవరైతే డి అని ఆప్షన్ చెప్తున్నారో వాళ్ళకి చెప్తున్నాను, తొందరపడి ఆన్సర్లు చేయకండి, చూసుకొని ఆన్సర్ చేయండి. అర్థమైందా? ఆన్సర్ అనేది చూసుకొని చేయండి. జస్ట్ అ మినిట్. జస్ట్ అ మినిట్ ఆగండి. ఓకే, ఎస్, ఇట్స్ కరెక్ట్. అర్థమైందా లేదా? అర్థమైందా లేదా? జస్ట్ అ మినిట్ ఆగండి. ఆ, అర్థమైందా లేదా? మీరందరూ రెస్పాన్సెస్ త్వరగా ఇవ్వకపోతే మన సెషన్ ముందుకు త్వరగా వెళ్ళదు. మీరందరూ రెస్పాన్సెస్ త్వరగా ఇవ్వకపోతే సెషన్ అనేది త్వరగా వెళ్ళదు. ఏంటి చదువుకొని రాలేదా? చదువుకొని రాలేదే? ఎండోక్రైన్ సిస్టమ్, ఎండోక్రైన్ సిస్టమ్ జస్ట్ క్లాస్ అటెండ్ అయిపోయారు. చాలా మంది ఆప్షన్స్ తప్పుగా చెప్తున్నారు. ఎండోక్రైన్ సిస్టమ్ నుంచి 3 నుంచి 4 క్వశ్చన్ లేదంటే 5 క్వశ్చన్ కూడా రావచ్చు. ఓకే, స్టేట్మెంట్ బేస్డ్, డేటా బేస్డ్ క్వశ్చన్స్, అంటే ఏదైతే మీకు కాన్సెప్ట్ ఉందో ఆ కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్స్ వస్తాయి. సో అందుకే మంచిగా చదువుకొని వచ్చుంటే బాగుండేది. లేదన్నా కూడా పూర్తిగా ట్రై చేయండి మంచిగా చెప్పడానికి ఆన్సర్స్. నెక్స్ట్, a patient of diabetes mellitus excretes glucose in urine even when he is kept in a carbohydrate free diet. It is because, కొంచెం ట్రిక్ క్వశ్చన్ ఇది, లైట్ గా ఒక ట్రిక్ క్వశ్చన్ ఇది. సో చెప్పండి, పర్వాలేదు. ఇట్స్ స్లైట్ ట్రిక్ క్వశ్చన్, బట్ పర్వాలేదు, కొంచెం ఆలోచించండి, బొరపెట్టండి, మీకు వచ్చేస్తుంది. పదండి. ఓకే, మనమే చేద్దాం ఇంకా. ఆన్సర్ రావట్లేదు. ఓకే, సో మనమే చేద్దాం. ఆ పేషెంట్ ఆఫ్ డయాబెటీస్ మెలిటస్ ఎక్స్క్రీట్స్ గ్లూకోజ్ ఇన్ యూరిన్ అంటున్నారు, కార్బోహైడ్రేట్ ఫ్రీ డైట్ ఉన్నా కూడా. ఇప్పుడు మన బాడీలో గ్లూకోజ్ లేదు అంటే నేను చెప్పాను మీకు, దెర్ ఇస్ అ ప్రాసెస్ నోన్ యాజ్ గ్లూకోనియోజెనసిస్. ఓకే, గ్లూకోనియోజెనసిస్ ఏదైతే ఉందో, ఇంకా వేరే వేరే ప్రాసెసెస్ ఉన్నాయి, ఫేట్ ఆఫ్ ఎస్టైల్ కోఎన్ కూడా చదువుతాం. అవన్నీ జరిగినప్పుడు ఏమవుతుంది అంటే, ఏవైతే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మాలిక్యూల్స్ ఉన్నాయో వాటి నుంచి గ్లూకోజ్ ఫార్మ్ చేయడం జరుగుతుంది. ఫ్యాట్స్ ఆర్ కెటబలైజ్డ్ ఇన్ అడిపోజ్ టిష్యూ టు ఫార్మ్ గ్లూకోజ్. దిస్ ఇస్ కరెక్ట్. ఫ్యాట్స్ ఏం చేస్తారు? అడిపోజ్ టిష్యూలో బ్రేక్ డౌన్ చేస్తాం. బ్రేక్ డౌన్ చేసి దాని నుంచి గ్లూకోజ్ ఫార్మ్ చేసుకుంటుంది బాడీ. బాడీకి గ్లూకోజ్ అయితే కావాలి. ఇప్పుడు మీరు గ్లూకోజ్ తినకపోతే మరి బాడీ ఏం చేస్తుంది? గ్లూకోజ్ ఫార్మ్ చేసుకుంటుంది. అమైనో యాసిడ్స్ ఆర్ కెటబలైజ్డ్ ఇన్ కిడ్నీ టు ఫార్మ్ గ్లూకోజ్. రాంగ్ ఇది. కిడ్నీలో ఏం కెటబాలిజం జరగదు. ఆ డిశ్చార్జ్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్ ఫ్రమ్ లివర్. రాంగ్, ఇది కూడా రాంగ్. గ్లైకోజన్ ఫ్రమ్ మజిల్స్ ఈజ్ రిలీజ్డ్ ఇన్ బ్లడ్ స్ట్రీమ్. ఇది రాంగ్. మజిల్స్ లోనే గ్లైకోజన్ మజిల్స్ వాడుకుంటాయి, బ్లడ్ స్ట్రీమ్ లో ఎందుకు రిలీజ్ చేస్తాయి? అమైనో యాసిడ్స్ అనేవి లివర్ నుంచి బ్లడ్ స్ట్రీమ్ లోకి రాని రావు. సో అది రాంగ్. అర్థమైందా? ఇట్ విల్ బి ఆప్షన్ ఏ. ఫ్యాట్ అనేది, ఏవైతే ఫ్యాట్స్ ఉన్నాయో ఫ్యాట్స్ ని గ్లూకోజ్ కింద కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, సో దిస్ ఇస్ ద ఆల్టర్నేటివ్ సోర్స్ ఫ్రమ్ విచ్ ద ఎనర్జీ విల్ బి డిరైవ్డ్. ఓకే, అది అన్నమాట. సో ఆప్షన్ ఏ అయిపోతుంది. ఈ ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా లేదంటే ఇంకేమైనా కన్ఫ్యూజన్స్ ఉన్నాయా దీంట్లో? ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా లేదంటే కన్ఫ్యూజన్ ఉందా? ఈ క్వశ్చన్ అందరికీ అర్థమైందా లేదంటే కన్ఫ్యూజన్స్ ఉన్నాయా? ముందుకెళ్దామా? విల్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ది ఎఫెక్ట్ ఆఫ్
జిఎన్ఆర్హెచ్ ప్రొడ్యూస్డ్ బై హైపోథలామస్. హైపోథలామస్ లో ఏదైతే జిఎన్ఆర్హెచ్ ఉందో, ఓకే, జిఎన్ఆర్హెచ్ అంటే వాట్ ఈస్ జిఎన్ఆర్హెచ్? గొనాడోట్రోఫిన్. గొనాడోట్రోఫిన్, ఓకే, రిలీజింగ్ హార్మోన్. గొనాడోట్రోఫిన్ రిలీజింగ్. హలో హలో హలో. ఓకే ఓకే. సో అది what is the effect of GnRH produced by hypothalamus? Stimulates the synthesis and secretion of androgens, secretion of milk, fetal ejection reflex, stimulates synthesis of carbohydrates from non-carbohydrates in liver అంట. సో దీంట్లో ఏదవుతుంది? ఆప్షన్ ఏ అయిపోతుంది. అదేం చేపిస్తున్నది? స్టిమ్యులేట్స్ ద సింథసిస్ అండ్ సెక్రీషన్ ఆఫ్ ఆండ్రోజన్స్. ఇప్పుడు సింథసిస్ అండ్ సెక్రీషన్ ఆఫ్ ఆండ్రోజన్స్ ఎవరు చేస్తున్నారు అంటే ఏదైతే ఎల్హెచ్ ఉన్నదో అది చేపిస్తున్నారు. ఇప్పుడు ఎఫ్ఎస్హెచ్ ఇంకా ఎల్హెచ్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు ఏం చేస్తున్నాయంటే ఇవన్నీ వీటిని గొనాడోట్రోఫిన్స్ అంటాం. వాట్ డు వి కాల్ దెమ్? వి కాల్ దెమ్ గొనాడోట్రోపిన్స్. వీటిని రెండింటిని మనం గొనాడోట్రోఫిన్స్ అంటాం. ఈ గొనాడోట్రోఫిన్స్ అనే హార్మోన్స్ ఏవైతే ఉన్నాయో ఇవి యాక్చువల్ గా మేల్ లోని ఆండ్రోజన్స్ అంటే టెస్టోస్టెరాన్ ఏదైతే ఉందో అది యాక్చువల్ గా రిలీజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఇంకా స్పర్మటోజెనిసిస్ కూడా చేపిస్తున్నాయి అనమాట. సో దట్ ఈస్ ద సెన్స్ ఇన్ విచ్ దే ఆర్ ఆస్కింగ్ యాక్చువల్లీ. ఎస్పెషల్ గా మనం చూసుకుంటే ఎల్హెచ్ అనేది ఏదైతే ఉందో అది యాక్చువల్ గా ఆండ్రోజన్స్ ఫామ్ అవడంలో ఇంకా ఎక్కువ హెల్ప్ చేస్తుంది. ల్యూటినైజింగ్ హార్మోన్. ఓకే, అది అన్నమాట. Clear? So this is the basic what to say gist of what they're trying to tell. So question లో వాళ్ళు ఏం అడుగుతున్నారు అంటే వాట్ ఈస్ ద ఎఫెక్ట్ ఆఫ్ జిఎన్ఆర్ఎస్ ప్రొడ్యూస్డ్ బై హైపోథలామస్. సో ఫైనల్ ఎఫెక్ట్ ఏం వస్తున్నది? నేను మీకు చెప్పాను హెచ్పిటి యాక్సిస్ గురించి మనం చదువుకున్నాం, హైపోథలామస్ పిట్యూటరీ థైరాయిడ్ యాక్సిస్ అనేసి. దాంట్లో మనం ఫైనల్ ఎఫెక్ట్ ఏం వస్తున్నది అన్నది కూడా చదువుకున్నాం. సో ఒకసారి థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయిన తర్వాత ఫైనల్ గా టార్గెట్ ఆర్గన్స్ లో వెళ్ళి బేసల్ మెటబాలిక్ రేట్ పెంచడం, ప్రోటీన్ కార్బోహైడ్రేట్ ప్రోటీన్ మెటబాలిజం ఇంకా ఫ్యాట్ మెటబాలిజం ఏదైతే ఉందో వాటిని ఇంక్రీజ్ చేయించడం అవన్నీ చేపిస్తుంది అది. సో అది అలా చేయించడానికి ఫస్ట్ హైపోథలామస్ నుంచి థైరాయిడ్ రిలీజింగ్ హార్మోన్ రిలీజ్ అవ్వాలి కదా. సో అదే ఇక్కడ అడుగుతున్నారు, జిఎన్ఆర్ఎస్ రిలీజ్ అవుతే ఫైనల్ ఎఫెక్ట్ ఏం వస్తున్నది అని అడుగుతున్నారు. ఓకే, సో దట్ ఈస్ హౌ యూ షుడ్ యాక్చువల్లీ ట్రై టు అండర్స్టాండ్. అర్థమైందా? ఓకేనా? సో రిమెంబర్ దాట్ చాలా ఇంపార్టెంట్, ఇలాంటి క్వశ్చన్స్ మీకు రావచ్చు అనమాట. ఓకే, అది. Next question. Catecholamine in a normal person induces. Catecholamine in a normal person induces. Catecholamines అంటే ఏమిటి? What are catecholamines? Catecholamines అంటే బేసిక్ గా మీది అడ్రినలిన్ ఇంకా నార్ అడ్రినలిన్. అడ్రినలిన్ ఇంకా నార్ అడ్రినలిన్. సో ఇప్పుడు చెప్పండి, catecholamine అంటే ఏం చేపిస్తుంది? అలర్ట్ చేపిస్తుంది కదా, అలర్ట్నెస్ పెంచుతుంది, మనుషుల్ని అలర్ట్ చేస్తుంది, యాక్టివ్ చేస్తుంది. ఓకే, వాళ్ళది వాళ్ళది బ్లడ్ ప్రెషర్ అనేది పెరుగుతుంది. దాని తర్వాత హార్ట్ బీట్ ఇంక్రీజ్ అవుతుంది, యూరినేషన్ అనేది కంపారిటివ్ గా కొంచెం తగ్గుతుంది. సో ఇందులో ఏదైతే చెప్పారో ఆ ఆప్షన్స్ చూసుకున్నట్లయితే ఆప్షన్ బి అనేది అవుతుంది కదా. ఇలాంటి క్వశ్చన్స్ ఈజీ మనం చెప్పుకోగలం. నెక్స్ట్ క్వశ్చన్. మ్యాచ్ ద సోర్స్ గ్లాండ్ విత్ ఇట్స్ రెస్పెక్టివ్ హార్మోన్ అండ్ ఫంక్షన్ అండ్ సెలెక్ట్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, సోర్స్ గ్లాండ్ ఏదైతే ఉందో దాని రెస్పెక్టివ్ హార్మోన్ ఏదైతే ఉందో దాంతో మ్యాచ్ చేయండి. ఓకే, ఇంకా కరెక్ట్ ఆప్షన్ అంటే మనకి కరెక్ట్ ఆప్షన్ చూస్ చేసుకోవాలి, ఇన్కరెక్ట్ కాదు. అది ఫస్ట్ ఎప్పుడు చూసుకోండి. ఇందులో మన క్వశ్చన్ లో రెండు టైప్లు ఇస్తాడు. ట్రూ చెప్పండి లేదంటే ఫాల్స్ చెప్పండి అంటాడు, లేదంటే కరెక్ట్ లేదంటే ఇన్కరెక్ట్ ఆప్షన్ ఏంటి అని చెప్పండి అంటారు. ఓకే, సో అలా జరిగినప్పుడు ఏమవుతుంది అంటే మనం చూసుకోకుండా ఆన్సర్ చేయకపోతే చేస్తే మనం తప్ప ఆన్సర్ పెట్టచ్చు. అందుకే కరెక్టా ఇన్కరెక్టా చూసుకోవాలి ఫస్ట్. సో కరెక్ట్ ఆప్షన్ అని అడుగుతున్నారు. యాంటీరియర్ పిట్యూటరీలో ఆక్సిటోసిన్ అనేది రిలీజ్ అవుతుంది. సో రాంగ్, పోస్టీరియర్ నుంచి రిలీజ్ అవుతుంది. యాంటీరియర్ పిట్యూటరీ నుంచి వాసోప్రెసిన్ కూడా రిలీజ్ అవుతుంది, పోస్టీరియర్ నుంచి అవుతుంది.
థైమస్ నుంచి థైమోసిన్ రిలీజ్ అవుతుంది, ప్రొలిఫరేషన్ ఆఫ్ టీ లింఫోసైట్స్ కరెక్ట్ గా చేపిస్తుంది. సో టీ లింఫోసైట్స్ అనేవి ఇక్కడికి వచ్చి ప్రొలిఫరేట్ అయ్యి డెవలప్ అయ్యి ముందుకు వెళ్తాయి. సో ఆప్షన్ సి ఇస్ కరెక్ట్, థర్డ్ ఇస్ కరెక్ట్. దెన్ ఆల్ఫా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ గ్లూకోగోన్ రిలీజ్ చేస్తున్నాయి, అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ కాదు, గ్లైకోజన్. గ్లైకోజన్ ఏదైతే ఉందో గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ ఫామ్ చేపిస్తున్నది. సో ఇది రివర్స్. ఇది యాక్చువల్ గా ఎవరు చేపిస్తున్నారు? అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ ఎవరు చేపిస్తున్నారు? ఇన్సులిన్ చేపిస్తున్నారు. ఓకే, అది అన్నమాట. అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ ఇన్సులిన్ చేపిస్తున్నది. సో ఆప్షన్ 4 రాంగ్. మీకు చూడండి, అందరూ ఆప్షన్ ఎవరో ఆప్షన్ డి డి అని పెట్టారు. ఎవరబ్బా ఆప్షన్ డి అని పెడుతున్నారు? తొందరపడకండి విని జాగ్రత్త చూసుకొని ఆప్షన్ పెట్టాలి. ఎందుకంటే ఏమవుతుంది, మనం చూసుకోము ఆల్ఫా సెల్స్ నుంచి గ్లూకోగాన్ కరెక్ట్ అనుకుంటాం, అప్టేక్ ఆఫ్ గ్లూకోజ్ జరగట్లేదు. గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవుతున్నది, ఇంకా గ్లూకోజ్ అనేది బ్లడ్ లోకి రిలీజ్ అవుతున్నది. ఇది యాక్చువల్ గా ఇన్సులిన్ చేపిస్తుంది. సో బీటా సెల్స్ ఆఫ్ ఐలెట్స్ ఇంకా ఇన్సులిన్ అని ఉంటే ఇది కరెక్ట్ అవుతుంది. సో ఆప్షన్ థర్డ్ ఆప్షన్ అవుతుంది. ఆప్షన్ సి. ఆప్షన్ సి. ఓకే, క్లియర్, అర్థమైందా? నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఓకే, పదండి. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ హార్మోన్స్ అండ్ దేర్ యాక్షన్స్. సెలెక్ట్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ హార్మోన్స్ అండ్ దేర్ యాక్షన్. ఓకే 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 ఓకే, పర్లేదు. సో ఫస్ట్ ఏంటి మనకి ఇక్కడ మనం మళ్ళీ మనకి చూసుకోవాలి ఏం అడిగారు, కరెక్టా ఇన్కరెక్ట్ అని. కరెక్ట్ అని అన్నారు. సో పారాథైరాయిడ్ హార్మోన్ ఏం చేపిస్తున్నది? పొటాషియం అబ్జార్ప్షన్ పెంచుతున్నది అంటున్నారు. కొన్ని క్వశ్చన్స్ అర్థం అవ్వట్లేదు, ఇలాగే ఉంటాయి క్వశ్చన్స్, మీ టైం తీసుకొని అర్థం చేసుకోవాలి అంతే. అర్థమైందా? క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి మీకు. మీ నీట్ అవనండి, ఎంసెట్ అవనండి, బీ ప్రిపేర్డ్. క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి, స్లోగా క్వశ్చన్స్ చదవాలి. మీరు చాప్టర్ మాక్సిమం మీకు అర్థం కాకపోవడానికి రీజన్ కూడా నేను మీకు చెప్పేసేస్తా, మీకు ఎందుకు అర్థం కావట్లేదు. మీకు అర్థం కాకపోవడానికి రీజన్ ఏంటంటే ఈ చాప్టర్ మీరు మంచిగా చదవలేదు. ఒకసారి మంచిగా ఈ చాప్టర్ మీరు చదివితే మీకు ఈ క్వశ్చన్స్ ఈజీగా అర్థమైపోతాయి. కాన్సెప్ట్ అనేది మీ మైండ్ లోకి దూరలేదు అనుకోండి, మీరు ఎన్ని క్వశ్చన్స్ చేసినా వేస్ట్ అవుతుంది. సో మంచిగా వెళ్ళి ఇంకొకసారి చాప్టర్ చదివి మళ్ళీ ఈ క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేసుకున్నారు అంటే యూ విల్ డెఫినెట్లీ డూ వెల్ ఇన్ దిస్ క్వశ్చన్. ఓకే, అది అన్నమాట. కరెక్ట్. సో అన్నిటికన్నా ఫస్ట్ పారాథైరాయిడ్ హార్మోన్ కే ప్లస్ కాదు, కాల్షియం అబ్జార్ప్షన్ ఇంక్రీజ్ చేపిస్తుంది. సో ఏ రాంగ్ అయిపోతుంది. ఇన్సులిన్ అండ్ గ్లూకోగాన్ హెల్ప్ టు మెయింటైన్ బ్లడ్ షుగర్ లెవెల్స్. కరెక్ట్. బ్లడ్ షుగర్ లెవెల్ ని మెయింటైన్ చేయడంలో ఇన్సులిన్ గ్లూకోగాన్ హెల్ప్ చేస్తుంది. కరెక్ట్. సో ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఓల్డ్ ఏజ్ పీపుల్ హ్యావ్ వీక్ ఇమ్యూనిటీ డ్యూ టు ఇంక్రీస్డ్ యాక్టివిటీ ఆఫ్ థైమస్. కాదు, డిక్రీస్డ్ యాక్టివిటీ ఆఫ్ థైమస్. థైమస్ అనేది ఏట్రోఫీ అయిపోతుంది. ఆస్టియోపోరోసిస్ ఇన్ ఉమెన్ ఒకేస్ డ్యూ టు ఇంక్రీజ్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. కాదు, డిక్రీజ్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్. నేను మీకు చెప్పాను ఆల్రెడీ, ఇది కూడా నేను మీ క్లాసులో చెప్పాను. డిక్రీజ్ లెవెల్స్ ఆఫ్ ఈస్ట్రోజన్స్. ఓకే, అది. సో ఆప్షన్ బి. అర్థమైందా? ఓకే, లెట్ us మూవ్ on to the next question. Let us move on to the next question. Gonadotropin releasing hormone is transferred to anterior pituitary by. జాగ్రత్తగా క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. క్వశ్చన్ అనేది కేర్ఫుల్ గా చదవాలి. ఏమంటున్నారు క్వశ్చన్ లోని? వాట్ ఆర్ ది ట్రైన్ టు ఎంప్లాయ్ ఇన్ ద క్వశ్చన్? గొనాడోట్రాపిన్ రిలీజింగ్ హార్మోన్ ఏదైతే ఉందో అంటే జిఎన్ఆర్హెచ్. ఇప్పుడే చదువుకున్నాం. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నది? ఇది హైపోథలామస్ నుంచి రిలీజ్ అవుతున్నది కదా. హైపోథలామస్ నుంచి రిలీజ్ అవుతున్నది. ఓకే, సో హైపోథలామస్ నుంచి రిలీజ్ అయ్యి ఇది ఎక్కడికి వెళ్ళాలి? యాంటీరియర్ పిట్యూటరీకి వెళ్ళాలి. సో మనం చదువుకున్నాం హైపోథలామస్ అనేది యాంటీరియర్ పిట్యూటరీకి ఎలా కనెక్ట్ అయి ఉన్నది? ఎలా కనెక్ట్ అయి ఉంది? వెరీ గుడ్, ఆప్షన్ బి చెప్పారు నందిని, వెరీ గుడ్. హైపోఫైజియల్ పోర్టల్ వెయిన్స్. ఏదైతే పోర్టల్ వెయిన్ సిస్టమ్ ఉన్నదో, ఓకే, పోర్టల్ వెయిన్ సిస్టమ్ ఉందో అది అన్నమాట. అంటే బ్లడ్ సర్క్యులేషన్ త్రూగా ఒక పోర్టల్ సిస్టమ్ త్రూగా యాక్చువల్ గా జరుగుతుంది. ఓకే, జస్ట్ మినిట్. ఒక పోర్టల్ సిస్టమ్ త్రూగా జరుగుతుంది. అదే మనకి ఇక్కడ పోస్టీరియర్ పిట్యూటరీ అన్నారు అనుకోండి. ఫర్ సపోజ్ ఇప్పుడు నేను హైపోథలామస్ తీసుకున్నాను. హైపోథలామస్ నుంచి, ఓకే, హైపోథలామస్ నుంచి యాంటీరియర్ పిట్యూటరీకి అయితే నేను ఒక బ్లడ్ సర్క్యులేటరీ సిస్టమ్ అనేది పెట్టాను. దిస్ ఫర్ యాంటీరియర్ పిట్యూటరీ. సో దెర్ ఇస్ అ పోర్టల్ సిస్టమ్ ఇన్ ప్లేస్. దీన్ని హైపోఫైసియల్ పోర్టల్ సిస్టమ్ అని కూడా అనొచ్చు మనం. ఓకే, రెండోది వచ్చేసి పోస్టీరియర్ పిట్యూటరీ కోసం చూసుకున్నట్లయితే, ఇఫ్ యూఆర్ టాకింగ్ అబౌట్ ద పోస్టీరియర్ పిట్యూటరీ, ఇట్ ఈస్ యాక్చువల్లీ కనెక్టెడ్ త్రూ ద నర్వ్స్. ఓకే, యాక్సోన్ ఎండింగ్స్ లోని హార్మోన్ అనేది రిలీజ్ అవుతుంది.
సో న్యూరల్ కనెక్షన్ అంటాం దీన్ని. ఇంకోటి ఏంటంటాం మనం న్యూరల్ కనెక్షన్. ఇక్కడ బ్లడ్ వెజల్స్ అనేవి ఎలా అవుతుంది ఇన్వాల్వ్ అనేది అవ్వట్లేదు పోస్టీరియర్ పిట్యూటరీ. ఓకే. సో ఆక్సాన్ ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్ ఇస్ ట్రాన్స్ఫర్ టు యాంటీరియర్ పిట్యూటరీ. అదే మనకి ఆక్సిటోసిన్ హార్మోన్ ఇస్ ట్రాన్స్ఫర్ టు పోస్టీరియర్ పిట్యూటరీ వై అంటే ఆక్సాన్స్ ఆఫ్ న్యూరోసెక్రెటరీ సెల్స్ అని వస్తుంది. అర్థమైందా? ఫర్ సపోజ్ ఆక్సిటోసిన్ హార్మోన్ ఇస్ ట్రాన్స్ఫర్ టు పోస్టీరియర్ పిట్యూటరీ బై అని వస్తే ఆక్సోన్స్ ఆఫ్ న్యూరోసెక్రెటరీ సెల్స్ అని రాస్తారు. సో దట్ ఈస్ వాట్ యు హ్యావ్ టు రిమెంబర్. ఓకే, అది ఆల్ రైట్. సో ఇక్కడ ఏదైపోతుందంటే ఇక్కడ ఆప్షన్ బి అయిపోతుంది. ఓకే. హాయ్ సార్, ఈ ఇయర్ లైవ్ చేయండి. లైవే కదా చేస్తున్నాం మనం ఇప్పుడు. మీరేం లైవ్ కావాలనుకుంటున్నారు? ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే. సో which of the following represents the action of insulin? Which of the following represents the action of insulin? పదండి. Increases blood glucose level by stimulating glucagon production, decreases blood glucose level by forming glycogen. ఓకే. సో యాక్షన్ ఆఫ్ ఇన్సులిన్ ఏది కరెక్ట్ గా చెప్తున్నది? ఇన్సులిన్ ఏం చేస్తున్నది? బ్లడ్ లో బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఏదైతే ఉందో దాన్ని తగ్గిస్తున్నది. తగ్గించడానికి అది గ్లూకోజ్ ది సెల్యులార్ అప్టేక్ ఏదైతే ఉందో సెల్యులార్ అప్టేక్ ఏదైతే ఉందో అంటే సెల్స్ త్రూగా గ్లూకోజ్ ని అప్టేక్ చేపించి గ్లైకోజన్ ఫార్మేషన్ కూడా చేపిస్తున్నారు లివర్ లో. ఓకే, గ్లైకోజన్ ఫార్మేషన్ కూడా చేపిస్తున్నారు. ఓకే. సో ఈ కాన్సెప్ట్ మనకు తెలుసుగా. ఓకే. నీట్ రిజిస్ట్రేషన్ ఎప్పుడా? ఫస్ట్ చదవే లేదు, ఇప్పటి నుంచి నీట్ రిజిస్ట్రేషన్ మీకు. నీట్ రిజిస్ట్రేషన్ మీకు తెలియదామా? చాలా టైం ఉంది, బాగా టైం ఉంది ఇంకా. ఓకే, యూ హ్యావ్ లాట్ ఆఫ్ టైం. డిసెంబర్ లేదంటే జనవరి, అప్పుడప్పుడు ఫిబ్రవరి కూడా రావచ్చు. ఓకే, అప్పటి వరకు చిల్గా ఫస్ట్ సిలబస్ కంప్లీట్ చేసుకుందాం. పదండి. ఇంక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అంటే రాంగ్. ఇంక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ అంటే రాంగ్. ఎక్కడైనా మనకు గుర్తుంటే డిక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బై ఫార్మింగ్ గ్లైకోజన్. ఎంత ఈజీ అంటే మూడు ఆప్షన్స్ లో ఇంక్రీజెస్ ఉంది, ఒకటే డిక్రీజెస్ అని ఉంది. మనకి డిక్రీజెస్ అని తెలిస్తే చాలు, అయిపోతుంది, ఆన్సర్ చేసేయచ్చు. మనకి జస్ట్ డిక్రీజ్ చేస్తుంది బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని, ఇన్సులిన్ ను డిక్రీజ్ చేస్తుంది అని తెలిస్తే చాలు. ఆప్షన్ బి డైరెక్ట్ గా మీకు తెలుస్తుంది, ఎందుకంటే మిగతా అన్నింటిలోనే ఇంక్రీజెస్ అని ఉంది. సో ఇట్స్ వెరీ ఈజీ. ఆప్షన్ సి. ఎవరబ్బా ఆప్షన్ సి పెడుతున్నారు? ఇంక్రీజ్ చేస్తుందా? ఇంక్రీజెస్ బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ బై ప్రమోటింగ్ సెల్యులర్ అప్టేక్ అంట. ఇలా అయితే ఎలా అమ్మా? చాలా కష్టం అబ్బా ఇది. ఇలా అయితే చాలా కష్టం. అర్థమైందా? ఇలా అయితే కష్టం. అది నెక్స్ట్ క్వశ్చన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఇస్ ద మ్యాచింగ్ పేర్ ఆఫ్ పార్ట్ అండ్ ద హార్మోన్ ఇట్ సెక్రీట్స్? అంటే పర్టికులర్ గా ఎండోక్రైన్ బాడీ లేదంటే ఎండోక్రైన్ గ్లాండ్ గురించి చెప్పండి, ఇంకా ఏ హార్మోన్ అది సెక్రీట్ చేస్తున్నది అది కూడా చెప్పాలి. పదండి. చాలా ఈజీ క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, ఇంకా చాలా ఈజీ. పదండి, చాలా ఈజీ. సో మీరు ఆన్సర్ చెప్తారా లేదని చూద్దాం. ఐమ్ గివింగ్ యూ లైక్ 1 minute. 1 minute తీసుకోండి. ఈ 1 minute కూడా అవసరం అక్కర్లేదు, చూడగానే పెట్టేయచ్చు ఆన్సర్. ఆన్సర్ అనేది చూడగానే పెట్టేయచ్చు. ఏంటి ఆప్షన్ బి? వెరీ గుడ్. ఆప్షన్ బి అయిపోతుంది. ఆప్షన్ బి ఎందుకు? ఆల్ఫా సెల్స్ ఏవైతే ఉన్నాయో అవే గ్లూకోగాన్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. యాంటీరియర్ ఫిల్టర్ నుంచి థైరాక్సిన్ ప్రొడ్యూస్ అవుతుంది, రాంగ్. ఓకే, థైరాయిడ్ అనేది ఎపినెఫ్రిన్ కాదు, థైరాక్సిన్ రిలీజ్ చేస్తున్నది. స్టమక్ ఎపిథీలియం నుంచి సెక్రెటిన్ అనేది రావట్లేదు, సో అది రాంగ్. ఓకే, అది అన్నమాట. నెక్స్ట్. In the homeostatic control of blood sugar level, which organs function as modulator and effector respectively? Chala important, chala useful. Modulator and effector ఏమిటి? Which organs function as modulator and effector? చాలా ఇంపార్టెంట్. అంటే బేసిక్ గా బ్లడ్ షుగర్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి ఏ రెండు ఆర్గన్స్ అనేవి పనిచేస్తున్నాయి?
ఏ రెండు ఆర్గన్స్ అనేవి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని మెయింటైన్ చేయడానికి పనిచేస్తున్నాయి. బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ ని మెయింటైన్ చేయాలి. ఓకే, మెయింటైన్ చేయాలి. అది మెయింటైన్ చేయాలి అంటే ఏ రెండు ఆర్గన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి చెప్పండి. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ మెయింటైన్ చేయాలంటే అన్నిటికన్నా ఫస్ట్ మనకి ప్యాంక్రియాస్ లోని ఇన్సులిన్ ఇంకా గ్లూకోగాన్ హార్మోన్స్ కావాలి. అవి ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? ఐలెట్ ఆఫ్ లాంగర్స్ హ్యాండ్స్ నుంచి రిలీజ్ అవుతున్నాయి. ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు మనం గ్లూకోజ్ అనేది, ఓకే, ఫర్ సపోజ్ ఇప్పుడు గ్లూకోజ్ అనేది ఏదైతే ఉందో దట్ ఈస్ గెటింగ్ యాక్చువల్లీ రిలీజ్ ఫ్రమ్ ద బ్రేక్ డౌన్ ఆఫ్ గ్లైకోజన్. గ్లైకోజన్ నుంచి గ్లూకోజ్ అనేది వస్తున్నది. గ్లైకోజన్ బ్రేక్ డౌన్ అవుతున్నది, దాని నుంచి గ్లూకోజ్ వస్తున్నది. ఈ గ్లైకోజన్ అనేది ఎక్కడ స్టోర్ అయి ఉన్నది? లివర్ లో స్టోర్ అయి ఉంది. ఓకే, సో లివర్ లో గ్లైకోజన్ స్టోర్ అయి ఉండడం వల్ల ఇట్ విల్ బి యాక్టింగ్ యాజ్ అ మాడ్యులేటర్. ఓకే, గ్లైకోజన్ ఎంత ఉందో దాన్ని బట్టి అది మాడ్యులేటర్ గా పనిచేస్తుంది. ఇంకా ఏవైతే హార్మోన్స్ ఉన్నాయో ఇన్సులిన్ ఇంకా గ్లూకోగోన్ అవి ఎఫెక్టార్స్ లా పనిచేస్తాయి. ఇవి రెండు కలిపి యాక్చువల్ గా బ్లడ్ గ్లూకోజ్ లెవెల్లో హోమియోస్టాసిస్ ని తీసుకొని వస్తున్నాయి. ఐలెట్స్ ఆఫ్ లాంగర్హాన్స్ అండ్ హైపోథలామస్. హైపోథలామస్ కి బ్లడ్ షుగర్ లెవెల్ కి లింకే లేదు. హైపోథలామస్ కి బ్లడ్ షుగర్ లెవెల్ కి లింకే లేదు. మీరు ఎప్పుడైనా చూసారా? ప్యాంక్రియాస్ మీకు పిట్యూటరీ గ్లాండ్ కంట్రోల్ లో కూడా లేదు, హైపోథలామస్ కంట్రోల్ లో కూడా లేదు. ఇట్ ఈస్ యాక్చువల్లీ కంట్రోల్డ్ బై ద బ్లడ్ గ్లూకోజ్ లెవెల్. బ్లడ్ లో గ్లూకోజ్ లెవెల్ ఎలా ఉందో దాన్ని బట్టి గ్లూకోగాన్ లేదంటే ఇన్సులిన్ అనేది రిలీజ్ అవుతుంది తప్ప ఇట్ ఈస్ నాట్ డిపెండెంట్ అపాన్ హైపోథలామస్ ఆర్ పిట్యూటరీ గ్లాండ్. ఎవరైతే ఆప్షన్ డి పెడుతున్నారో వాళ్ళకి చెప్తున్నాను, తొందరపడిపోయి ఈ హైపోథలామస్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ ఎలా మెయింటైన్ అవుతుందో నాకు చెప్పండి మీరు, ఎవరైతే ఆప్షన్ డి పెడుతున్నారు. ఆప్షన్ సి కూడా కాదు. హైపోథలామస్ కి బ్లడ్ షుగర్ లెవెల్ కి లింక్ ఏ ఉందమ్మా. వాట్ ఈస్ ద లింక్ బిట్వీన్ హైపోథలామస్ అండ్ బ్లడ్ షుగర్ లెవెల్స్? ఎక్కడ హైపోథలామస్ నుంచి ఏమవుతుందో చెప్పండి. ఓకే, నాకు ఒక్క క్వశ్చన్ నాకు ఆన్సర్ ఇవ్వండి. హైపోథలామస్ గ్లూకోజ్ మెటబాలిజం లో ఎక్కడ ఇన్వాల్వ్ అవుతున్నది డైరెక్ట్ గాను? దట్ దట్ టు విత్ రెస్పెక్ట్ టు ద బ్లడ్ షుగర్ లెవెల్స్. అదే అదే క్వశ్చన్ జాగ్రత్తగా అర్థం చేసుకోండి అమ్మా. ఇందులో ఈ క్వశ్చన్స్ ఇలాగే వస్తాయి. ఈ చాప్టర్ లో క్వశ్చన్స్ ఇలాగే ఉంటాయి. అర్థమైందా? ఈ చాప్టర్ లో క్వశ్చన్స్ మాత్రం ఇలాగే ఉంటాయి. ఇవి మీరు తప్పు చేయకూడదు. ఈజీ క్వశ్చన్స్ చేయగలుగుతారు, తొందరపడి చేయరు. ఓకే, ఇఫ్ యూ వాంట్ మీ టు ఎక్స్ప్లెయిన్ వన్స్ అగైన్ ఐ టెల్ యూ. బ్లడ్ షుగర్ లెవెల్ మెయింటైన్ చేయాలి అంటే ఏ ఆర్గన్స్ మాడ్యులేటర్ ఇంక ఎఫెక్ట్ అలా పనిచేస్తున్నాయి అంటే ఏంటి? ఏ ఆర్గన్స్, ఏ రెండు ఆర్గన్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి? మనకి లివర్ ఇంకా ప్యాంక్రియాస్ పార్టిసిపేట్ చేస్తాయి. లివర్ లో గ్లైకోజన్ స్టోర్ అయి ఉంది, అది బ్రేక్ డౌన్ చేసి గ్లూకోజ్ వస్తుంది బ్లడ్ లోకి. సో అలా రావాలంటే గ్లూకోగాన్ కావాలి. మళ్ళీ బ్లడ్ షుగర్ లెవెల్ బ్లడ్ లో తగ్గాలి. మళ్ళీ లివర్ మళ్ళీ తీసుకోవాలి, దాన్ని తీసుకుని గ్లైకోజన్ ఫామ్ చేయాలి. దానికి మళ్ళీ ఇన్సులిన్ కావాలి. సో దీన్ని బట్టి అర్థం ఏమిటి? మనకి ప్యాంక్రియాస్ ఇంకా లివర్ ఏవైతే ఉన్నాయో ఇవి రెండు మాడ్యులేట్ చేస్తున్నాయి. సో టు బి మోర్ ఎగ్జాక్ట్, ఐలెట్ ఆఫ్ లాంగర్హాన్స్ ఏవైతే ఉన్నాయో ఐలెటర్ ఆఫ్ లాంగర్హాన్స్ ఇంకా బాగా పార్టిసిపేట్ చేస్తున్నాయి అందులో. అవునా కాదా? అవునా కాదా? అర్థమైందా? ఓకే, ఫైన్. జస్ట్ మినిట్. అది అనమాట. లెట్స్ గో ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పదండి. క్వశ్చన్స్ టఫ్ గా ఉన్నాయా? క్వశ్చన్స్ కొంచెం టఫ్ గా ఉన్నాయా? తప్పులు చేస్తున్నారు అందరూ, అందుకు అడుగుతున్నాను. క్వశ్చన్స్ తప్పు, కొంచెం కష్టంగా ఉన్నట్టుంది. బట్ ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు చేయగలగాలి. ఈ లెవెల్ ఆఫ్ క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో మీరు చేయగలగాలి. అది నా ఒపీనియన్. ఇది మీరు చేయగలిగితే ఎలాంటి క్వశ్చన్స్ అయినా మీరు చేయగలుగుతారని నాకు అనిపిస్తుంది. అందుకే నేను మీకు ఇలాంటి క్వశ్చన్స్ చేపిస్తున్నాను. ఓకే, పుట్టుకుంటున్న ఈజీ క్వశ్చన్స్ ఎవరైనా మీకు చేపించేస్తారు, ఈజీ క్వశ్చన్స్ మీరు చేసుకుంటారు. డిఫికల్ట్ క్వశ్చన్స్ ఎవరు చేస్తారు? అవి చేసుకుంటేనే కదా మనకి ఎగ్జామ్ ప్రిపరేషన్ అనేది ప్రాపర్ గా జరుగుతుంది. కదండి. ద 24 hour డయర్నల్, ఇది డైమల్ కాదు, డయర్నల్ rhythm of our body, such as sleep-wake cycle, is regulated by the hormone. మన స్లీప్ వేక్ సైకిల్ డయర్నల్ rhythm ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? ఎవరు మెయింటైన్ చేస్తున్నారు? మెలటోనిన్. మెలటోనిన్ ఎక్కడ రిలీజ్ అవుతున్నది? పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతుంది. పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్నది. ఓకే, ఇది అందరికీ క్లియర్ కదా? ఆప్షన్ డి అందరూ మెలటోనిన్ అని చెప్తున్నారు. ఓకే, స్లీప్ వేక్ సైకిల్ అంటే అందరికీ తెలుసు మెలటోనిన్. ఓకే, గుడ్. In a child of 15 years age, plasma calcium level is diagnosed below the optimum level. Which organ is malfunctioning?
చూడండి క్వశ్చన్ సరిగ్గా చూడండి. ఇన్ అ చైల్డ్ ఆఫ్ 15 years ఏజ్, 15 years ఏజ్ ఉన్న ఎవరైతే పిల్లడు ఉన్నాడో అ- తనలోని ప్లాస్మాలో ఉన్న కాల్షియం లెవెల్ చాలా తక్కువ ఉన్నది. సో ఎందుకు ప్లాస్మా అంటే బేసిక్ గా బ్లడ్ ప్లాస్మాలో కాల్షియం లెవెల్ తక్కువ ఉంది. బ్లడ్ లో కాల్షియం లెవెల్ ని మెయింటైన్ చేసేది రెండు హార్మోన్స్, ఒకటి పీటీహెచ్ పారాథైరాయిడ్ హార్మోన్, ఇంకోటి క్యాల్సిటోనిన్. ఓకే. సో పీటీహెచ్ బ్లడ్ లో ఏం చేస్తున్నది, బ్లడ్ కాల్షియం లెవెల్స్ ఏం చేస్తున్నది, ఇంక్రీజ్ చేపిస్తున్నది. క్యాల్సిటోనిన్ డిక్రీజ్ చేపిస్తున్నది. సో కాల్షియం లెవెల్ తక్కువ ఉన్నది అంటున్నారు. తక్కువ ఉన్నారు అంటే పారాథైరాయిడ్ హార్మోన్ అనేది సరిగ్గా రిలీజ్ అవ్వట్లేదు వచ్చి ఇంక్రీజ్ చేయించడానికి. సో దట్ మీన్స్ ద పారాథైరాయిడ్ గ్లాండ్ ఇస్ యాక్చువల్లీ మ్యాల్ ఫంక్షన్. అర్థమైందా? పారాథైరాయిడ్ గ్లాండ్ ఇస్ యాక్చువల్లీ మ్యాల్ ఫంక్షన్. క్లియర్? అర్థమైందా ఈ విషయం? ఆప్షన్ సి అందరికీ అర్థమైంది ఈ విషయం. ఓకే, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Let's move on to the next question. Which of the following is a temporary endocrine gland in human body? హ్యూమన్ బాడీలో ఒక టెంపరీ ఎండోక్రైన్ గ్లాండ్, పర్మనెంట్ గా ఉండదు, టెంపరీగా ఫామ్ అయిపోతుంటుంది, మళ్ళీ పోతుంటుంది, మళ్ళీ వస్తూ ఉంటుంది. సో దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏది? పదండి. ఓకే, సో మనకు ఒక విషయం తెలుసు. ఏదైతే గ్రాఫియన్ ఫాలికల్ ఉన్నదో, గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఉందో, జస్ట్ మినిట్, గ్రాఫియన్ ఫాలికల్ ఏదైతే ఉందో దట్ ఈస్ ద మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్. మెచ్యూర్ గ్రాఫియన్ ఫాలికల్ నుంచి ఏం జరుగుతుంది, ఓవం అనేది రిలీజ్ అయిపోతుంది. ఓకే, దీన్ని మనం ఏమంటాం, ఓవిలేషన్ అంటాం. ఓవిలేషన్ అయిపోయిన తర్వాత ఏదైతే గ్రాఫిన్ ఫాలికల్ మిగిలిపోతుందో ఖాళీగా, ఓకే, దాన్ని మనం కార్పస్ లూటియం అంటాం. ఈ కార్పస్ లూటియం అనేది మెన్స్ట్రువల్ సైకిల్ ఎండ్ అయినంత వరకు ఏం చేస్తుంది, ప్రొజెస్ట్రాన్ ని రిలీజ్ చేస్తూ ఉంటుంది. కాకపోతే ఇది టెంపరీ, ప్రొజెస్టిరాన్ ని రిలీజ్ చేస్తుంది. కాకపోతే దిస్ ఇస్ టెంపరీ, ఇది పర్మనెంట్ కాదు, టెంపరీ. ఎందుకంటే మెన్స్ట్రువల్ సైకిల్ అయిన తర్వాత కార్పస్ లూటెమ్ అనేది ఫర్దర్ వెళ్ళి కార్పస్ ఆల్బికన్స్ కింద కన్వర్ట్ అవుతుంది. కార్పస్ ఆల్బికన్స్ నుంచి ఇది ఫర్దర్ వెళ్ళి అయిపోయింది, దాన్ని ఎండ్ అయిపోతుంది అనమాట, మరి ఎగ్జిస్ట్ అవుతుంది అది. ఓకే, సో కార్పస్ లూటెమ్ అనేది దాన్ని బట్టి చూసుకున్నట్లయితే ఇట్స్ అ టెంపరీ ఎండోక్రైన్ గ్లాండ్, ఇట్స్ నాట్ పర్మనెంట్. ఓన్లీ మెన్స్ట్రువల్ సైకిల్ జరిగినప్పుడే వస్తుంది. సో ఇట్స్ టెంపరీ. అర్థమైందా? ఇట్స్ అ టెంపరీ ఎండోక్రైన్ గ్లాండ్. సో ఆప్షన్ సి అయిపోతుంది. ఆప్షన్ సి అయిపోతుంది. క్లియర్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. GnRH, a hypothalamic hormone needed in reproduction, acts on. చాలా ఇంపార్టెంట్. ఇప్పటి వరకు రెండు మూడు క్వశ్చన్స్ చేసాం దీని మీద, జిఎన్ఆర్ఎస్ మీదే. సో ఇది కరెక్ట్ గా చెప్పగలుగుతారు మీరు, నేను అనుకున్నాకైతే. ఓకే, చూడండి. యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్, జిఎన్ఆర్హెచ్ యాంటీరియర్ పిట్యూటరీ గ్లాండ్ కి వెళ్ళి స్టిమ్యులేట్ ద సిక్రేషన్ ఆఫ్ ఎల్హెచ్ అండ్ ఆక్సిటోసిన్ కాదు, ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్ అయితే కరెక్ట్ అవుతుంది. సో స్టిమ్యులేట్ సిక్రేషన్ ఆఫ్ ఎల్హెచ్ అండ్ ఎఫ్ఎస్హెచ్, కరెక్ట్. ఆప్షన్ బి అయిపోతుంది. పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ స్టిమ్యులేట్స్ ద సిక్రేషన్ ఆఫ్ ఆక్సిటోసిన్ అండ్ ఎఫ్ఎస్హెచ్, రాంగ్. స్టిమ్యులేట్స్ ఎల్హెచ్ అండ్ రిలాక్సిన్, రాంగ్. అందరికీ తెలుసు ఆప్షన్ బి అనేది కరెక్ట్ అని, అందరికీ తెలుసు కదా. ఓకే, జిఎన్ఆర్హెచ్ అంటే గొనాడోట్రోఫిన్ రిలీజింగ్ హార్మోన్, ఎల్హెచ్ ఇంకా ఎఫ్ఎస్హెచ్ రెండింటిని కలిపి మనం ఏమంటాం, గొనాడోట్రోఫిన్స్ అంటాం వీటిని. ఓకే, సో అవి ఎందుకు రిలీజ్ అవుతున్నాయి, మేల్ ఇంకా ఫీమేల్ రిప్రొడక్టివ్ సిస్టమ్ లోని. మేల్ లో అయితే స్పర్మటోజెనిసిస్ ఇంకా ఆండ్రోజన్స్ ప్రొడ్యూస్ చేయడానికి, ఫీమేల్ లోని గ్రాఫిన్ ఫాలికల్ ఓవిలేషన్ లోని, ఇంకా
కార్పస్ ల్యూటెమ్ ని మెయింటైన్ చేయడంలోని ఇంకా ఈస్ట్రోజన్ ప్రొజెస్ట్రాన్ హార్మోన్స్ కూడా రిలీజ్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. సో వాటిలో ఇవి రెండు హార్మోన్స్ ఇంపార్టెంట్. పదండి నెక్స్ట్ క్వశ్చన్. గ్రేవ్స్ డిసీజ్ ఈజ్ కాస్డ్ డ్యూ టు. గ్రేవ్స్ డిసీజ్, గ్రేవ్స్ డిసీజ్ ఇంకో పేరు కూడా ఉంది. ఇంకా దేని వల్ల జరుగుతున్నదో అది అలాగే మీరు రాస్తారు. ఓకే, బట్ గ్రేవ్స్ డిసీజ్ కి ఇంకొక పేరు కూడా ఉంది. నేను దానికి హింట్ ఇస్తున్నాను. ఓకే, ఈ డాష్ జీ డాష్. ఓకే, ఈ డాష్ జీ డాష్ చెప్పండి. ఫస్ట్ ఆన్సర్ చెప్తారు, దాని తర్వాత ఇది కూడా చెప్తారు. దానికి ఇంకో పేరు ఏమిటి అంత. ఆప్షన్ ఏనా? మీరందరూ ఈ చాప్టర్ మంచిగా రివిజన్ చేసుకోవాలన్న, ఇప్పుడే చెప్తున్నాను. మీరు రివిజన్ చేసుకోలేదంటే క్వశ్చన్స్ లో తప్పులు చేస్తారు. ఎడిసన్స్ డిసీజ్ అంట, ఇంకా ఏకంగా ఎడిసన్స్ డిసీజ్ అంటున్నారు. ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ అంటాం, ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ అంటాం దీన్ని. ఎందుకు అవుతున్నది ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్? బికాస్ ఆఫ్ ది హైపర్ సిక్రీషన్ ఆఫ్ థైరాయిడ్ గ్లాండ్. ఇట్స్ ద సిమ్టమ్ ఆఫ్ హైపర్ థైరాయిడిజం. హైపర్ థైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం అవుతున్నది, వెయిట్ లాస్ అవుతున్నది, వెయిట్ లాస్ అవుతున్నది. ఓకే, వీక్నెస్, ఇంకేమిటి అవుతున్నది, బేసల్ మెటబాలిక్ రేటు చాలా ఎక్కువ అయిపోతున్నది. అర్థమైందా? ఓకే, దీన్ని మనం ఎగ్జాప్థాల్మిక్ గాయిటర్ ఆర్ గ్రేవ్స్ డిసీజ్ అంటాం. ప్రొట్రీడింగ్ ఐబాల్స్ అంటాం, కళ్ళు ఐబాల్స్ అనేవి ఇలా ప్రొట్రూడ్ అయి బయటకు వస్తాయి. ఓకే, అది అన్నమాట, గుర్తున్నట్లయితే మీకు. ఓకే, ఓకే, ఆప్షన్ బి. సో ఇప్పుడు మీ అందరికి డౌట్ ఏంటంటే ఈ హైపో హైపర్ లో ఏమిటి డిఫరెన్స్, మనం ఎలా గుర్తుపెట్టుకుంటాం అనుకుంటారు మీరు, అవునా కదా? ఈ డౌట్ అనేది రావాలా లేదా? ఇప్పుడు ఫర్ సపోజ్ థైరాయిడ్ గ్లాండ్ లో రిలీజ్ అయ్యేది థైరాక్సిన్. థైరాక్సిన్ తక్కువ రిలీజ్ అయితే వచ్చేది గాయిటర్ వస్తుంది, మీకు సింపుల్ గాయిటర్ అంటాం దీన్ని. ఓకే, దాని తర్వాత మీకు క్రెటినిజం అనేది వస్తుంది. ఓకే, దాని తర్వాత ఎందుకంటే ప్రెగ్నెన్సీలో ప్రాబ్లం, దాని తర్వాత మెన్స్ట్రల్ సైకిల్ ఏదైతే ఉందో అది ఇర్రెగ్యులర్ అయిపోతుంది. దిస్ ఇస్ విత్ రెస్పెక్ట్ టు హైపో. అదే మనం హైపర్ అనుకోండి, ఎక్కువ రిలీజ్ అవుతున్నది. హైపోలో తక్కువ రిలీజ్ అవుతున్నది, హైపర్ లో ఎక్కువ రిలీజ్ అవుతున్నది. సో ఎక్కువ రిలీజ్ అవుతున్నది అంటే ఎక్కువగా జరిగేది ఒకటే గ్రేవ్స్ డిసీజ్ అవుతుంది. ఓకే, గ్రేవ్స్ డిసీజ్. దీన్ని మనం ఇంకోటి ఏంటంటాం, ఇక్కడ కూడా థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అయిపోతున్నది. ఎందుకంటే ఇక్కడ ఎలా, ఇక్కడ ఎందుకు అవుతున్నది అంటే బేసిక్ గా క్యాన్సర్ అవుతున్నది. థైరాయిడ్ గ్లాండ్ ది క్యాన్సర్ లేదంటే కొన్ని నాడ్యూల్స్ ఫార్మేషన్ అయిపోయి అంటే అప్పుడు యాక్చువల్ గా హైపర్ థైరాయిడిజం అవుతుంది, ఎక్కువ థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అయిపోతున్నది. హైపోలో అయోడిన్ అనేది లేదు, అయోడిన్ లెవెల్స్ తక్కువ ఉంటాయి, అందుకు హైపో జరుగుతుంది. సో ఇక్కడ గ్రేవ్స్ డిసీజ్ ని ఇంకోటి ఏంటంటే ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ అంటాం, ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ అంటాం. ఇక్కడ కూడా థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అవుతుంది. ఓకే, అది సో చాలా ఇంపార్టెంట్. సో అక్కడ తప్పులు చేయకండి. గ్రేవ్స్ డిసీజ్ అంటే హైపర్ సెక్రీషన్. గాయిటర్, ఇప్పుడు ఫర్ సపోజ్ మీకు ఎగ్జోప్థాల్మిక్ గాయిటర్ ఇస్ కాజ్ డ్యూ టు అని కూడా అడగచ్చు, అప్పుడు కూడా మీరు హైపర్ సెక్రీషన్ అనే పెట్టాలి. ఓన్లీ సింపుల్ గాయిటర్ లేదంటే గాయిటర్ ఇస్ కాజ్ డ్యూ టు అన్నారు అంటే అప్పుడు మీరు హైపర్ సెక్రీషన్ పెడతారు. పదండి చాలు ఈ క్వశ్చన్. నెక్స్ట్, నేమ్ అ పెప్టైడ్ హార్మోన్ విచ్ యాక్ట్స్ మెయిన్లీ ఆన్ హెపాటోసైట్స్, అడిపోసైట్స్ అండ్ ఎన్హాన్సెస్ సెల్యులర్ గ్లూకోజ్ అప్టేక్ అండ్ న్యూట్రలైజేషన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, ఈజీ కూడా, అందరూ చెప్పగలగాలి. పదండి నెక్స్ట్ క్వశ్చన్. Name a peptide hormone which acts mainly on hepatocytes, adipocytes, and enhances cellular glucose uptake and utilization. సెల్యులర్ గ్లూకోజ్ అప్టేక్ ఏదైతే ఉందో అది, ఇంకా దాని యూటిలైజేషన్ ఏదైతే ఉందో అది. ఓకే, అది ఎవరు చేపిస్తున్నారు? ఎవరు చేపిస్తున్నారు? మనకు తెలిసిందే, ఇన్సులిన్ అనేది చేపిస్తున్నారు కదా. ఇన్సులిన్ is a peptide hormone which will act on the liver cells, fat cells and enhance cellular glucose uptake and utilization. కరెక్ట్, అందరూ ఆప్షన్ ఏం చెప్తున్నారు, అందరికీ క్లియర్ ఇది, దీంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ద పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ఇస్ నాట్ కాల్డ్ అ ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ బికాస్, దీన్ని మనం ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ ఎందుకు అనము? పోస్టీరియర్ పిట్యూటరీని మనం ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ అని ఎందుకు అనము? చెప్పండి.
పోస్టీరియర్ పిట్యూటరీ గ్లాండ్ ని మనం ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ అని ఎందుకు అనము? నాట్ కాల్డ్ ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ ఎందుకు? ఆప్షన్ బి అని చెప్పారు, ఇంకెవరు చెప్తారు? వెరీ గుడ్. అదేం చేస్తున్నది? ఓన్లీ హార్మోన్స్ స్టోర్ ఇంకా రిలీజ్ చేస్తున్నది. ఏదైతే పోస్టీరియర్ పిట్యూటరీ ఉందో రెండు హార్మోన్స్ స్టోర్ ఇంకా రిలీజ్ చేస్తున్నది. ఒకటి ఆక్సిటోసిన్, ఇంకా ఏడిహెచ్ ఆర్ వాసోప్రెసిన్. ఈ రెండు హార్మోన్స్ ని స్టోర్ చేస్తున్నది ఇంకా రిలీజ్ చేస్తుంది అంతే. కాకపోతే ఇది ప్రొడ్యూస్ చేయట్లేదు. ఏదైనా ఎండోక్రైన్ గ్లాండ్ హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయకపోతే దాన్ని మనం ఒక ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ అన్నాం. ఎనీ ఎండోక్రైన్ గ్లాండ్ ఇఫ్ ఇట్ ఈస్ ట్రూ ఇట్ విల్ ప్రొడ్యూస్ హార్మోన్స్, ఇట్ విల్ సింథసైజ్ హార్మోన్స్. బట్ హార్మోన్స్ సింథసైజ్ అవ్వట్లేదు, జస్ట్ స్టోర్ అయ్యి రిలీజ్ అవుతున్నది అనుకోండి. ఓకే, అప్పుడు దాన్ని మనం ఏమంటాం? ఇట్స్ నాట్ ఎ ట్రూ ఎండోక్రైన్ గ్లాండ్ అనేసి మనం ఈజీగా చెప్పుకోవచ్చు దాన్ని. ఓకే, సో ఫర్ దాట్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఇస్ posterior pituitary gland, which will actually be storing and releasing the oxytocin and ADH that is actually produced by hypothalamus. హైపోథలామస్ అనేది వీటిని ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఈ రెండు హార్మోన్స్. పోస్టీరియర్ పిట్యూటరీ ఏం చెప్తుంది? స్టోర్ చేసి ఉంచు, నేను తర్వాత వచ్చి తీసుకుంటాను, ఎప్పుడు కాకపోతే అప్పుడు నువ్వు రిలీజ్ చేయాలని చెప్తుంది అనమాట. అది. ఓకే, క్లియర్? నెక్స్ట్ క్వశ్చన్. Which one of the following hormones is not involved in sugar metabolism? షుగర్ మెటబాలిజం లో ఏ హార్మోన్ ఇన్వాల్వ్డ్ కాదు? షుగర్ మెటబాలిజం చూసుకున్నట్లయితే ఏ హార్మోన్ యాక్చువల్గా ఇన్వాల్వ్డ్ కాదు అని అడుగుతున్నారు. పదండి. ఏది? ఆల్డోస్టెరాన్. వెరీ గుడ్. ఆల్డోస్టెరాన్, ఆప్షన్ బి. ఎందుకు? బికాస్ ఆల్డోస్టెరాన్ ఇస్ అ మినరలో కార్టికాయిడ్. Mineralocorticoid. It is not involved with glucose metabolism. It is actually involved with water, వాటర్ అండ్ ఎలక్ట్రోలైట్ బ్యాలెన్స్. వాటర్ ఇంకా ఎలక్ట్రోలైట్స్ ఏవైతే ఉంటాయో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కావాలి బాడీలో. ఇది ఎక్కడికి వెళ్ళి యాక్ట్ చేస్తుంది? ఆర్ఏఎస్ సిస్టమ్ లో యాక్ట్ చేస్తుంది, రెనిన్ యాంజియోటెన్సిన్ ఆల్డోస్టెరాన్ సిస్టమ్ లో యాక్ట్ చేసి బ్లడ్ ప్రెషర్ అది పెంచి గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ ని పెంచుతుంది. సో బేసికల్లీ ఇది ఏం చేస్తుందంటే బ్లడ్ ప్రెషర్ పెంచుతుంది, దీనివల్ల గ్లోమరులార్ ఫిల్టరేషన్ రేట్ పెరుగుతుంది, దీనివల్ల ప్రాపర్ గా ఎలక్ట్రోలైట్స్ ఎంతైతే ఎలిమినేట్ అవ్వాలో కరెక్ట్ గా ఎలిమినేట్ అవుతాయి, ఎంతైతే రీస్టోర్ అవ్వాలో రీస్టోర్ అవుతూ ఉంటాయి. అది అన్నమాట. సో అందుకే అది ఇన్వాల్వ్ లేదు. ఇప్పుడు కార్టిజాన్, ఇన్సులిన్, గ్లూకోగాన్ ఈ మూడు గ్లూకోజ్ మెటబాలిజం తో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. కార్టిజాన్ అనేది కార్బోహైడ్రేట్ మెటబాలిజం డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతుంది, మనకు తెలుసు. ఇన్సులిన్ ఇంకా గ్లూకోన్ అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్ మెయింటైన్ చేయడానికి హెల్ప్ చేస్తున్నాయి. సో రెండు. ఓకే, అదే అన్నమాట. అండర్స్టూడ్? సో దట్స్ వై ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పదండి నెక్స్ట్ క్వశ్చన్ చేద్దాం. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్ దో సింథసైజ్డ్ ఎల్స్వేర్ is stored and released by the master gland? ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హార్మోన్స్, ఓకే, చాలా ఇంపార్టెంట్. దో సింథసైజ్డ్ ఎల్స్వేర్ is stored and released by the master gland. మాస్టర్ గ్లాండ్ అంటే ఏ గ్లాండ్? విచ్ గ్లాండ్ is known as the master gland? Which gland is known as the master gland? చెప్తున్నారా? దేని మనం మాస్టర్ గ్లాండ్ అంటాం? పిట్యూటరీ గ్లాండ్ అంటాం. హైపోథాలమస్ ని మరి ఏమంటాం సార్ అంటే, హైపోథాలమస్ ని సూపర్ మాస్టర్ గ్లాండ్ అంటాం. దీన్ని మనం పిట్యూటరీ గ్లాండ్ మనం మాస్టర్ గ్లాండ్ అంటాం. ఇప్పుడు మా పిట్యూటరీ గ్లాండ్ లోని ఏమైనా హార్మోన్స్ వేరే దగ్గర సింథసైజ్ అయ్యి వచ్చి స్టోర్ అయ్యి రిలీజ్ అవుతున్నాయంటే దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు పోస్టీరియర్ పిట్యూటరీ. సో పోస్టీరియర్ పిట్యూటరీలో ఏ హార్మోన్ యాక్చువల్ గా అలా అవుతున్నది? పోస్టీరియర్ పిట్యూటరీ గురించి మాట్లాడుకుంటాం, అవునా కదా? సో ఫాలోయింగ్ హార్మోన్స్ ఆర్ సింథసైజ్డ్ ఎల్స్వేర్. ఎల్స్వేర్ అంటే ఎక్కడ సింథసైజ్ అవుతున్నది? హైపోథాలమస్ లో సీక్రెట్ అవుతుంది, ఎప్పుడే చెప్పాను. సో హైపోథాలమస్ లో ఫామ్ అవుతున్నాయి అంటే అవి స్టోర్ అయ్యి రిలీజ్ చేయబడుతున్నది పిట్యూటరీ గ్లాండ్ ద్వారా. సో అలాంటప్పుడు ఏ ఆప్షన్స్ వస్తాయి హార్మోన్స్ లో అంటే యాంటీ డయూరెటిక్ హార్మోన్, దీన్ని మనం వాసోప్రెసిన్ అని కూడా అంటాం. వాసోప్రెసిన్.
ఇక్కడ బేసిక్ గా పోస్ట్ పిట్యూటరీ గ్లాండ్ లో పోస్టీరియర్ పిట్యూటరీ గురించి మాట్లాడడం జరుగుతుంది. అది ఓకే, పోస్టీరియర్ పిట్యూటరీ గురించి మాట్లాడడం జరుగుతుంది. సో ఆప్షన్ ఏ అయిపోతుంది. అది ఓకే, ఫైన్. ఓకే, పదండి నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. A chemical signal that has both endocrine and neural roles is, okay, a chemical signal that has both endocrine and neural roles is. దాంట్లో ఎండోక్రైన్ రోల్ ఉంది, న్యూరల్ రోల్ ఉంది. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. పదండి ఈ క్వశ్చన్ నోట్ సాల్వ్ చేయండి. జస్ట్ మినిట్. ఏది? సి, ఎపినెఫ్రిన్. ఎపినెఫ్రిన్ ఏదైతే ఉందో ఇట్ విల్ ఆల్సో యాక్ట్ లైక్ అ హార్మోన్. Additionally, okay, it will also act as a neurotransmitter. It will also act as a neurotransmitter along with dopamine, noradrenaline, acetylcholine, etc. Okay, సో అందుకే ఆప్షన్ సి అయిపోతుంది. ఆప్షన్ సి ఎందుకు చెప్తున్నావు? ఎందుకంటే ఎపినెఫ్రిన్ ఏదైతే ఉందో ఆర్ అడ్రినలిన్ ఏదైతే ఉందో అదొక హార్మోన్ లాగా కూడా యాక్ట్ చేస్తున్నది, ఫైట్ ఆర్ ఫ్లైట్ హార్మోన్. ఓకే, క్యాటకోలమైన్ లాగా. అది కాకుండా ఇట్స్ ఆల్సో యాక్టింగ్ యాజ్ అ న్యూరో ట్రాన్స్మిటర్. ఓకే, ఎక్కడ? సో సినాప్టిక్ నర్వ్ ఎండింగ్స్ ఏదైతే ఉంటుందో, సినాప్సెస్ ఏవైతే ఉన్నాయో సినాప్సెస్ లోని మనం చూడడం జరుగుతుంది. ఓకే, ఫైన్. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. పదండి. ఐడెంటిఫై ద హార్మోన్ విత్ ఇట్స్ కరెక్ట్ మ్యాచింగ్ ఆఫ్ సోర్స్ అండ్ ఫంక్షన్. సోర్స్ ఎక్కడి నుంచి కరెక్ట్ మ్యాచింగ్ అంటున్నారు, కరెక్ట్ గా మ్యాచ్ చేయాలి. సోర్స్ ఎక్కడ ఫామ్ అవుతున్నది, ఇంకా ఫంక్షన్ ఏం పనిచేస్తున్నది. ఆక్సిటోసిన్, ఓకే, పోస్టీరియర్ పిట్యూటరీలో ఫామ్ అవుతున్నది. ఓకే, సోర్స్ అది అంటే పోస్టీరియర్ పిట్యూటరీ సోర్స్ అంటే ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నది అని అర్థం. పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అవుతున్నది. గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మెమరీ గ్లాండ్స్. బి, మెలటోనిన్ పీనియల్ గ్లాండ్ రెగ్యులేట్స్ ద నార్మల్ రిథమ్ ఆఫ్ స్లీప్ వేక్ సైకిల్. ఓకే, అది. దెన్ ప్రొజెస్ట్రాన్, కార్పస్ ల్యూటియం, స్టిమ్యులేషన్ ఆఫ్ గ్రోత్ అండ్ యాక్టివిటీస్ ఆఫ్ సెకండరీ సెక్స్ ఆర్గన్స్. దాని తర్వాత ఏట్రియల్ నాట్రియోటిక్ ఫ్యాక్టర్, వెంట్రికులర్ వాల్ అన్నమాట. సో ఏదవుతుంది ఇందులోని? మెలటోనిన్ అవుతుంది. ఓకే, మెలటోనిన్ అనేది కరెక్ట్ గా పీనియల్ గ్లాండ్ నుంచి రిలీజ్ అవుతున్నది. ఆక్సిటోసిన్ పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి రిలీజ్ అయినా గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మామరీ గ్లాండ్ చేయట్లేదు. ఇది ఓన్లీ ఏం చేపిస్తున్నది? ఇజెక్షన్, మిల్క్ ఇజెక్షన్ రిఫ్లెక్స్ అంతే. మిల్క్ ఇజెక్షన్ రిఫ్లెక్స్ లో పార్టిసిపేట్ చేస్తున్నది అంతే. గ్రోత్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ మామరీ గ్లాండ్స్ ఏవైతే ఉన్నాయో ప్రొలాక్టిన్ ఇంకా ప్రొజెస్ట్రాన్ ఇవి రెండు చేస్తాయి. సో మామరీ గ్లాండ్ డెవలప్మెంట్ గ్రోత్ కావాలి అంటే మనం ఏం కావాలి? మనకి పీ స్క్వేర్ కావాలి. ప్రొజెస్ట్రాన్, ప్రొలాక్టిన్. ఓకే, చూడండి, మామరీ గ్లాండ్ గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ రెండు జరగాలి. ప్లస్ మిల్క్ సింథసిస్, మిల్క్ ప్రొడక్షన్. ఇవి రెండు ఎవరు చేపిస్తున్నది? ఇదైతే ప్రొజెస్ట్రాన్ చేపిస్తుంది, ఇదైతే ప్రొలాక్టిన్ చేపిస్తున్నది. సో పీ స్క్వేర్ గుర్తుపెట్టుకోండి. మామరీ గ్లాండ్ ది ప్రొడక్షన్ ఇంకా ఫార్మ్ డెవలప్మెంట్. కానీ మామరీ గ్లాండ్ నుంచి ఇజెక్షన్ చేయించాలనుకోండి మిల్క్ ని, దానికోసం ఆక్సిటోసిన్ కావాల్సి వస్తుంది. అది అన్నమాట. సో దట్ ఈస్ ద పాయింట్ దట్ వీ హావ్ టు రిమెంబర్. మూడు పాయింట్లు ఉన్నాయి. మామరీ గ్లాండ్ ది గ్రోత్ ఇంకా డెవలప్మెంట్ కావాలంటే మనకి ప్రొజెస్ట్రాన్ ఉంది. మిల్క్ ప్రొడక్షన్ అవ్వాలి అంటే ప్రొలాక్టిన్ ఉంది. ఆ మిల్క్ అనేది రిలీజ్ అవ్వాలి అంటే మిల్క్ ఇజెక్షన్ రిఫ్లెక్స్ త్రూగా, దట్ ఈస్ ఆక్సిటోసిన్.
ఆక్సిటోసిన్ అనేది కావాలి. ఓకే, అది అన్నమాట. ప్రొజెస్ట్రాన్ అనేది ప్రెగ్నెన్సీని సపోర్ట్ చేస్తున్నది, ఫీమేల్ సెకండరీ సెక్స్ ఆర్గన్స్ కాదు. ఫీమేల్ సెకండరీ సెక్స్ ఆర్గన్స్ ని ఎస్ట్రోజన్ సపోర్ట్ చేస్తాయి. సో రాంగ్, ఏ రాంగ్. ఏట్రియల్ నాట్రియోటిక్ ఫ్యాక్టర్ వెంట్రికులర్ వాల్ కాదు, ఏట్రియల్ రాసి ఉంది, ఏట్రియల్ వాల్ లో ఉంటుంది కాబట్టి ఇది రాంగ్. ఓకే, సో ఆప్షన్ బి విల్ బి ద కరెక్ట్ వన్. పదండి, లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. Fight or flight reactions cause activation of. Fight or flight reactions cause the activation of. Fight or flight reactions cause the activation of. ఫైట్ ఆర్ ఫ్లైట్ రియాక్షన్స్ అంటే ఏంటి? ఎమర్జెన్సీ రియాక్షన్స్ ఏవైతే ఉన్నాయో. ఓకే, సో అది ఎక్కడి నుంచి వస్తున్నది? డ్యూ టు క్యాటకోలమైన్స్, అడ్రినలిన్ అండ్ నార్ అడ్రినలిన్, వాటిలో మనం క్యాటకోలమీన్స్ అంటాం. క్యాటకోలమీన్స్ ఏవైతే ఉన్నాయో ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నాయి? అడ్రినల్ మెడ్యులా నుంచి రిలీజ్ అవుతుంది. ఓకే, సో చూసుకోండి, పారాథైరాయిడ్ గ్లాండ్స్ నుంచి కాదు, కిడ్నీ నుంచి కాదు, అడ్రినల్ మెడ్యులా కరెక్ట్ గా ఇచ్చారు. లీడింగ్ టు ఇంక్రీజ్ సిక్రీషన్ ఆఫ్ ఎపినెఫ్రిన్ అండ్ నారెపినెఫ్రిన్. ఆప్షన్ సి. ఆప్షన్ డి అవ్వదు, ప్యాంక్రియాస్ కూడా కాదు. ఓకే, ఆప్షన్ సి అయిపోతుంది. ఓకే, ఈజీ. ఓకే, సరే, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. A pregnant female delivers a baby who suffers from stunted growth, mental retardation, low intelligence quotient, and abnormal skin. This is the result of. చాలా ఇంపార్టెంట్, చాలా మంచి క్వశ్చన్ ఇది. పదండి. A pregnant female delivers a baby who suffers from stunted growth, mental retardation, low intelligence quotient. స్టంటెడ్ గ్రోత్ అవుతున్నది, మెంటల్ రిటార్డేషన్ అనేది ఉంది, ఇంకా ఇంటెలిజెన్స్ క్వోషంట్ తక్కువ ఉన్నది, ఇంకా అబ్నార్మల్ స్కిన్ కూడా ఉంది. దేని సింటమ్స్ ఇవి? ఎగ్జాక్ట్ గా ఎన్సీఆర్టీ క్వశ్చన్ ఇది. దేని సింటమ్స్ ఇవి? దేనివి సింటమ్స్? దేనివి సింటమ్స్? క్రెటినిజం, వెరీ గుడ్. క్రెటినిజం. ఓకే, సింటమ్స్ అనేవి క్రెటినిజం. సో క్రెటినిజం అయింది అంటే ఏమిటి? అయోడిన్ అనేది డైట్ లో తక్కువ ఉన్నది, డెఫిషియన్సీ ఆఫ్ అయోడిన్ ఇన్ ద డైట్, అండ్ దిస్ విల్ లీడ్ టు, దిస్ విల్ బికాస్ ఆఫ్ హైపోథైరాయిడిజం. ఓకే, ఫైన్, ఇలా ఆన్సర్ చేస్తారు. సరేనా? సో ఆప్షన్ ఏ అయిపోతుంది. పదండి, లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ అగైన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ ఇన్ రిలేషన్ టు ఎండోక్రైన్ సిస్టమ్? ఎండోక్రైన్ సిస్టమ్ తో సంబంధించి మాట్లాడుకున్నట్లయితే ఏ స్టేట్మెంట్ కరెక్ట్ అని అడుగుతున్నారు. సో ఇక్కడ మళ్ళీ కరెక్ట్ స్టేట్మెంట్ అడిగారు మనల్ని. ఓకే, సో లెట్ us స్టార్ట్ సాల్వింగ్ ద క్వశ్చన్స్. చూడండి, అడినోహైపోఫైసిస్ ఇస్ అండర్ డైరెక్ట్ న్యూరల్ రెగ్యులేషన్ ఆఫ్ హైపోథాలమస్. ఓకే, అడినోహైపోఫైసిస్ ఏదైతే ఉందో డైరెక్ట్ న్యూరల్ కంట్రోల్ లో ఉన్నది, ఇస్ అండర్ డైరెక్ట్ న్యూరల్ కంట్రోల్ అంటున్నారు. రాంగ్. అడినోహైపోఫైసిస్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ యాక్చువల్లీ కనెక్టెడ్ టు ద పోర్టల్ సిస్టమ్. పోర్టల్ సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉంది. కాకపోతే బికాస్ అడినోహైపోఫైసిస్ లోనే యాంటీరియర్ పిట్యూటరీ ఉంటుంది కాబట్టి, సో పోర్టల్ సిస్టమ్ తో కనెక్ట్ అయి ఉంది, సో అందుకే రాంగ్. న్యూరల్ రెగ్యులేషన్ కాదు. ఆర్గన్స్ ఇన్ ద బాడీ లైక్ గ్యాస్ట్రోఇంటెస్టైనల్ ట్రాక్ట్, హార్ట్, కిడ్నీ అండ్ లివర్ డు నాట్ ప్రొడ్యూస్ ఎనీ హార్మోన్స్ అంటున్నారు. రాంగ్. మనం చదువుకున్నాం, జిఐ ట్రాక్ట్ అనేది 4 హార్మోన్స్ ప్రొడ్యూస్ చేస్తున్నది: గ్యాస్ట్రిన్, సిక్రిటిన్, కొలిసిస్టోకైనిన్, గ్యాస్ట్రిక్ ఇన్హిబిటరీ పెప్టైడ్. హార్ట్ అనేది ఏట్రియల్ నాట్రియోటిక్ ఫ్యాక్టర్, కిడ్నీ అనేది రెనిన్ ఇంకా ఎరిథ్రోపాయిటిన్, అదే లివర్ అయితే యాంజియోటెన్సినోజన్, ఇవన్నిటిని రిలీజ్ చేస్తున్నాయి. మీరు రీసెంట్ గా నా సెషన్స్ అటెండ్ అయి ఉంటే, క్రేజీ స్టార్స్ 2038 చెప్తున్నాను ఇది విషయం. నా సెషన్స్ మీరు అటెండ్ అయి ఉంటే మీకు తెలిసిపోతుంది అక్కడ నేను ఏది ఎంసెట్ వాళ్ళకి ఏది నీట్ వాళ్ళకి చెప్పేస్తాను. ఈ సెషన్ ఎంత, ఈ పర్టికులర్ సిలబస్ అంతా ఎంసెట్ ఇంకా నీట్ ఇద్దరికి ఈక్వల్ గా ఉందంటే అది చెప్తాను. సో నా సెషన్స్ ఫస్ట్ అటెండ్ అవ్వండి, మీకు అర్థమైపోతుంది. ఓకే, అది అన్నమాట. లెట్స్ మూవ్ ఆన్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ పాయింట్, దట్ ఈస్ నాన్ న్యూట్రియంట్ కెమికల్స్ ప్రొడ్యూస్డ్ బై బాడీ ఇన్ ట్రేస్ అమౌంట్ దట్ యాక్ట్ as ఇంటర్సెల్యులార్ మెసెంజర్స్ ఆర్ నోన్ యాజ్ హార్మోన్స్. సో డైరెక్ట్ డెఫినేషన్ అనేది వచ్చింది, ఎన్సీఆర్టీ డెఫినేషన్ ఇది. ఎన్సీఆర్టీది డెఫినేషన్ ఇది.
ఓకే, ఫైన్. Last, releasing and inhibitory hormones are produced by the pituitary gland. Wrong. Your form చేస్తున్నారు ఇలాంటి హార్మోన్స్ హైపోథాలమస్. అర్థమైందా? అర్థమైందా అందరికి? ఓకే, సో ఆప్షన్ సి అయిపోతుంది. అందరికీ అర్థమవుతున్నదా లేదంటే ఏమైనా డౌట్స్ వస్తున్నాయా? అందరికీ క్వశ్చన్స్ అర్థమవుతున్నాయా లేదంటే ఏమైనా డౌట్లు ఉన్నాయా? అందరికీ అర్థమవుతున్నదా? క్లియర్ గా ఉందా? ఎలాంటి డౌట్స్ లేవా? ఓకే, ముందుకు వెళ్ళిపోదామా? పదండి. Let's move on to the next question. Select the answer which correctly matches the endocrine gland with the hormone it secretes and its function. ఓకే, చూడండి. ఓకే, మనం ఏం చేయాలి? ఫస్ట్ ఒక ఎండోక్రైన్ గ్లాండ్ చూస్ చేసుకోవాలి. అదే హార్మోన్ సిక్రెట్ చేస్తున్న దాంతో మ్యాచ్ చేయాలి. ఇది దాని ఫంక్షన్ లేదంటే డెఫిషియన్సీ సిమ్టమ్ తో మ్యాచ్ చేయాలి. సో నేమ్స్ లో కన్ఫ్యూజన్ అనేది కొంచెం ఉంటుంది. మీరు చదువుతూ చదువుతూ మీకు అర్థమైపోతుంది. సో నేను వరి మిగతా ఎవరికి ఎలాంటి డౌట్స్ లేవు. చూడండి, మిగతా వాళ్ళ ఆన్సరే చేయట్లేదు. ఆన్సర్ కూడా చేయట్లేదు. నేను అడుగుతుంటే రెస్పాన్సే లేదు. ఒక ఒక కొంతమందిని వదిలేసి మిగతా వాళ్ళందరూ జస్ట్ మూకి ప్రాణం లాగా చూస్తున్నారు. చాట్ సెక్షన్ లో ఒక రెస్పాన్స్ ఉండదు, రిప్లై ఉండదు, ఏమి ఉండదు. అది క్వశ్చన్స్ మీరు కనీసం మీరైనా అట్లీస్ట్ సాల్వ్ చేసుకుంటున్నారు, అక్కడ ఒక దగ్గర రాస్తున్నారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. అది ఓకే, పదండి. నో, ఎండోక్రైన్ గ్లాండ్ యాంటీరియర్ పిట్యూటరీ ఆక్సిటోసిన్ చేయదు, సో రాంగ్ ఇది. ఓకే, పోస్టీరియర్ పిట్యూటరీ అని గ్రోత్ హార్మోన్ రిలీజ్ చేయదు, సో రాంగ్ ఇది. థైరాయిడ్ గ్లాండ్ అనేది థైరాక్సిన్ రిలీజ్ చేస్తుంది, ల్యాక్ ఆఫ్ ఐడిన్ వల్ల గాయిటర్ అవుతుంది, ఇది కరెక్ట్. కార్పస్ ల్యూటియం అనేది టెస్టోస్టెరాన్ కాదు, ప్రొజెస్టరాన్ రిలీజ్ చేస్తుంది, సిమిలర్ స్పర్మటోజెన్సిస్ కూడా రాంగ్. ఓకే, అది అన్నమాట. సో ఆప్షన్ 3 is correct. Option C or option 3 is correct. ఓకే, ఫైన్. అర్థమైందా అందరికి? ఇందులో ఎలాంటి డౌట్స్ లేవు కదా? Which one of the following pairs of hormone are examples of these that they can easily pass through the cell membrane of the target cell and bind to a receptor inside it? ఓకే, సో సెల్ మెంబ్రెయిన్ ని పాస్ చేసుకుంటూ డైరెక్ట్ గా లోపల ఉన్న రిసెప్టర్ ఏదైతే న్యూక్లియస్ లో దానికి వెళ్ళిపోతే దాన్ని మనం ఏమంటాం? ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్ అంటాం. ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్ అంటాం దాన్ని. ఇంట్రాసెల్యులార్ రిసెప్టార్స్ తోని ఎలాంటి హార్మోన్స్ బైండ్ అవుతాయంటే మనకి స్టీరాయిడ్ హార్మోన్స్, ఇంకా అయోడో థైరోనిన్స్ ఏవైతే ఉన్నాయో, ఇవి రెండు డైరెక్ట్ గా లోపలికి వెళ్ళిపోతాయి అనమాట. బయట ఏం వెయిట్ చేయండి. సో అదేదవుతుంది ఇన్సులిన్ ఇంకా గ్లూకోగాన్ అవ్వవు. దే ఆర్ పెప్టైడ్ హార్మోన్స్. థైరాక్సిన్ ఇంకా ఇన్సులిన్ అవ్వదు. థైరాక్సిన్ అవుతుంది కానీ ఇన్సులిన్ అవ్వదు. సో అందుకే ఆప్షన్ రాంగ్. సొమాటోస్టాటిన్ ఆక్సిటోసిన్ జరగదు. సొమాటోస్టాటిన్ ఆక్సిటోసిన్ రెండు పెప్టైడ్ హార్మోన్స్. దీస్ ఆర్ పెప్టైడ్ బేస్డ్. ఓకే, దిస్ ఇస్ పెప్టైడ్. So this cortisol and testosterone both are actually steroid based hormones. రెండు స్టీరాయిడ్ బేస్డ్ హార్మోన్స్ ఇవి రెండును. ఓకే, సో అందుకే స్టీరాయిడ్ బేస్డ్ హార్మోన్స్ కాబట్టి, స్టీరాయిడ్ బేస్డ్ కాబట్టి, ఫ్యాట్ బేస్డ్ కాబట్టి జస్ట్ మోర్ సెల్ మెంబ్రెయిన్ ని ఈజీగా క్రాస్ చేయగలుస్తాయి. ఏదైనా హార్మోన్ ఫ్యాట్ బేస్డ్ అయితే సెల్ మెంబ్రెయిన్ ని ఈజీగా క్రాస్ చేయగలుస్తాయి. సో అందుకే ఆప్షన్ డి అయిపోతుంది. ఓకే, ఎవరైతే నాది లాస్ట్ క్లాస్ అటెండ్ అయ్యారో మొన్న ఈజీగా చెప్పేస్తారు. అది మనం బాగా డిస్కస్ చేసుకున్నాం దీని గురించి. ఎవరైతే క్లాసెస్ అటెండ్ అవ్వలేదు ఎండోక్రైన్ సిస్టమ్ ది, క్లాసెస్ అయిపోయి మీరు ఇప్పుడు కూడా వెళ్ళి అటెండ్ అవ్వచ్చు. ఆ సెషన్స్ చూసుకుంటే మీకు ఎండోక్రైన్ సిస్టమ్ మీద మంచి కమాండ్ అనేది వచ్చేస్తుంది అనమాట, ఇంకేం లేదు. ఓకే, సో యూ హ్యావ్ నాట్ వాచ్ ద సెషన్, గో అండ్ వాచ్ ద సెషన్ ఆఫ్టర్ దిస్ సెషన్ ఇస్ డన్. ఓకే, దాని తర్వాత మళ్ళీ మీరు క్వశ్చన్ సాల్వ్ చేసుకుంటే మంచి కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే, పదండి. వాట్ ఈస్ కరెక్ట్ టు సే అబౌట్ ద హార్మోన్ యాక్షన్ ఇన్ హ్యూమన్స్? ఓకే, వాట్ ఈస్ కరెక్ట్ టు సే? కరెక్ట్ స్టేట్మెంట్ అడుగుతున్నారు మళ్ళీ. సో మళ్ళీ స్టేట్మెంట్. ఓకే, కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అడుగుతున్నారు.
కరెక్ట్ స్టేట్మెంట్ అనేది అడుగుతున్నారు పదండి. ఏ లేకపోతే డి రెండేసి ఆప్షన్లు ఎవరమ్మా మీకు నరేష్? మీకు ఎగ్జామ్ లో రెండు ఆప్షన్ లేరు, ఏ లేదంటే డి పెట్టుకోండి, ఏది పెట్టుకున్నా మేము మీకు మార్క్స్ ఇచ్చేస్తాం అని అసలు చెప్పరు, ఏదో ఒకదానికి చెప్తారు. సో ఏదో ఒక ఆప్షన్ చెప్పాలి, తప్పైనా పర్లేదు అని ఒకటే ఆప్షన్ చెప్పాలి, రెండేసి ఆప్షన్లు చెప్పకూడదు. గ్లూకోగోన్ ఇస్ సిక్రీటెడ్ బై బీటా సెల్స్ అంట. రాంగ్. గ్లూకోగోన్ ఆల్ఫా సెల్ సిక్రీట్ చేస్తుంది. ఓకే. గ్లైకోజెనో లైసిస్ కరెక్ట్, గ్లైకోజెనో లైసిస్ కరెక్టే. ఇక్కడ బీటా సెల్స్ జగలో ఆల్ఫా సెల్స్ కాబట్టి ఇది రాంగ్. సిక్రీషన్ ఆఫ్ థైమోసిస్ ఇస్ స్టిమ్యులేటెడ్ విత్ ఏజింగ్ కాదు. ఓకే. తగ్గిపోతుంది, ఇంకా స్టిమ్యులేట్ అవ్వదు, తగ్గిపోతూ ఉంటుంది, డిక్రీజ్ అవుతూ ఉంటుంది ఏజింగ్ తోటి. సో ఇది కూడా రాంగ్. ఇన్ ఫీమేల్స్ ఎఫ్ఎస్హెచ్ ఫస్ట్ బైండ్ విత్ స్పెసిఫిక్ రిసెప్టార్స్ ఆన్ ది ఓవేరియన్ సెల్ మెంబ్రెయిన్ కరెక్ట్, ఎందుకంటే ఇట్స్ అ పెప్టైడ్ హార్మోన్. అది ఎఫ్ఎస్హెచ్ స్టిమ్యులేట్స్ ద సెగ్రేషన్ ఆఫ్ ఎస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్. రాంగ్. పాలికల్స్ ని డెవలప్ చేపిస్తుంది అంతే. అది కాకుండా ఎస్ట్రోజన్ మేబీ రిలీజ్ చేయించవచ్చు కానీ ప్రొజెస్ట్రాన్ కాదు. సో ఇది రాంగ్. సో ఎఫ్ఎస్హెచ్ అనేది ఎందుకు మనం థర్డ్ ఆప్షన్ కరెక్ట్ గా పెట్టుకుంటున్నాం? ఎందుకంటే ఎఫ్ఎస్హెచ్ ఇస్ ద పెప్టైడ్ హార్మోన్. పెప్టైడ్ హార్మోన్ అనేది సెల్ మెంబ్రెయిన్ వరకే వెళ్ళి ఉండిపోతుంది, లోపలికి వెళ్ళలేదు. బయట ఉన్న ఏవైతే రిసెప్టర్స్ ఉన్నాయో, ఎక్స్ట్రా సెల్యులర్ రిసెప్టర్స్ లేదంటే మెంబ్రెయిన్ బౌండ్ రిసెప్టర్స్ ఏవైతే బయట సర్ఫేస్ లో ఉన్నాయో వాటితో వెళ్ళి బైండ్ అవుతుంది. బైండ్ అయ్యి ఒక రెస్పాన్స్ అనేది క్రియేట్ అవుతుంది, సెకండ్ మెసేజెస్ దాన్ని తీసుకెళ్తాయి. దాని తర్వాత ఒక బయోకెమికల్ అండ్ ఫిజియలాజికల్ రెస్పాన్స్ అనేది వస్తుంది. ఓకే, అది అన్నమాట. సో దట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు స్టిమ్యులేటెడ్ విత్ ఏజింగ్ కాదు. స్టిమ్యులేటెడ్ అంటే ఏంటి? చాలా మంది ఆప్షన్ బి చెప్తున్నారు, చాలా మంది ఆప్షన్ బి అని చెప్తున్నారు ఇగో. ఓకే. సో ఆప్షన్ బి అంటే ఏమిటి బేసిక్ గా? ఆప్షన్ బి అంటే ఏమిటి? మీరు సిక్రీషన్ ఆఫ్ థైమోసిన్ ఇస్ స్టిమ్యులేటెడ్ అంటున్నారు. స్టిమ్యులేట్ చేయడం అంటే ఏదైనా ఎక్సైట్ చేయడం, ఇంక్రీజ్ అవ్వడం అన్నమాట. ఇప్పుడు ఏజ్ అవుతుంటే థైమోసిన్ ఇంకా సిక్రీట్ అవుతున్నది అని అర్థం వస్తున్నది సెకండ్ స్టేట్ బి, ఆప్షన్ బి లోని. రాంగ్. ఏజ్ అవుతుంటే ప్యూబర్టీ తర్వాత ఏట్రోఫీ అయిపోయి ఏజ్ అవుతుంటే థైమోసిన్ సిక్రీషన్ తగ్గిపోతుంది. సో విత్ దాట్ రెస్పెక్ట్ వీ కెన్ సే దట్ ది ఆప్షన్ బి ఇస్ రాంగ్. ఓకే, ఆప్షన్ బి ఇస్ రాంగ్ అన్నమాట. ఓకే, అందుకే ఆప్షన్ సి అవుతుంది. So option C will be correct. Let's move on to the next question. Okay, let's move on to the next question. Match the source gland with its respective hormone as well as the function. The source respective function. ఎక్కడి నుంచి రిలీజ్ అవుతున్నది, ఏం చేస్తున్నది, ఆ హార్మోన్ పేరు ఏమిటి, ఇంకా దాని ఫంక్షన్ ఏమిటి. పోస్టీరియర్ పిట్యూటరీ నుంచి వాసోప్రెసిన్ రిలీజ్ అవుతున్నది కరెక్ట్. స్టిమ్యులేట్స్ రీఅబ్సార్ప్షన్ ఆఫ్ వాటర్ ఇన్ ద డిస్టల్ ట్యూబ్యూల్స్ ఆఫ్ ది నెఫ్రాన్. ఇది కరెక్ట్, దిస్ ఇస్ కరెక్ట్. కార్పస్ ల్యూటమ్ ఈస్ట్రోజన్ సిక్రెట్ చేయదు, సో రాంగ్. థైరాయిడ్ అనేది థైరాక్సిన్ రిలీజ్ చేస్తుంది కానీ బ్లడ్ కాల్షియం లెవెల్ ని మెయింటైన్ చేయదు, అది పీటీహెచ్ చేస్తుంది, అందుకే రాంగ్. ఓకే. యాంటీరియర్ ప్రెడిటర్ నుంచి ఆక్సిటోసిన్ రిలీజ్ అవ్వదు, సో అది కూడా రాంగ్. సో ఆప్షన్ వన్ అయిపోతుంది, ఆప్షన్ వన్ ఫస్ట్ ఆప్షన్ అన్నమాట, ఫస్ట్ ఆప్షన్ అయిపోతుంది. ఓకే, సరేనా? ఓకే, క్లియర్. ఆప్షన్ ఏ ఆర్ ఆప్షన్ వన్ అయిపోతుంది. సో వన్ బై వన్ మీ కాన్సెప్ట్ అనేది మీకు మైండ్ లో క్లియర్ గా ఉన్నది అంటే మీరు త్వరగా త్వరగా క్యాన్సిల్ చేసుకుంటూ వెళ్ళిపోతారు ఆప్షన్స్ ని, అది అన్నమాట. ఇట్ ఈస్ దాట్ ఈజీ, అంత కష్టం కాదు. ఇంజరీ టు అడ్రినల్ కార్టెక్స్ is not likely to have an effect on the secretion of which one of the following. అడ్రినల్ కార్టెక్స్ ఏదైతే ఉందో, అడ్రినల్ గ్లాండ్ లోని అడ్రినల్ కార్టెక్స్ ఏదైతే ఉందో దానికి ఇంజరీ జరిగింది. సో అడ్రినల్ కార్టెక్స్ కి ఇంజరీ జరిగింది అనుకోండి, అప్పుడు దేనిది సిక్రీషన్ ఎఫెక్ట్ అవ్వదు అంటున్నారు. ఏ హార్మోన్ సిక్రేషన్ ఎఫెక్ట్ అవ్వదు అని అంటున్నారు. దేనిది ఎఫెక్ట్ అవ్వదు సిక్రేషన్? అయిపోవచ్చింది, వీఆర్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద సెషన్, సో డోంట్ వరీ. ఓకే, ఆప్షన్ డి అని చెప్తున్నారు. ఓకే, అందరికి కన్ఫ్యూజన్ నడుస్తుంది మైండ్ లో, అందరికి మైండ్ లో కన్ఫ్యూజన్ అనేది నడుస్తున్నది. ఓకే, చూడండి, చాలా ఇంపార్టెంట్ ఈ విషయం. మనకి అడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉందో
అడ్రినల్ గ్లాండ్ ఏదైతే ఉందో దాంట్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి కార్టెక్స్ ఉంది, ఇంకోటి మెడ్యులా ఉంది. మెడ్యులాలోని మనకి రెండు హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి, స్టిరాయిడ్స్, కార్టికోస్టిరాయిడ్స్ అంటాం. ఒకటి కార్టిజాల్, ఇంకోటి ఆల్డోస్టిరాన్. కార్టెక్స్ లోని ఈ రెండు హార్మోన్స్ రిలీజ్ అవుతున్నాయి. మెడ్యులాలో ఏం రిలీజ్ అవుతున్నాయి? మెడ్యులాలో మనకి రిలీజ్ అవుతుంది, ఓకే, అడ్రినలిన్ ఆర్ ఎపినెఫ్రిన్ అండ్ నార్ అడ్రినలిన్. ఓకే, ఇప్పుడు ఏమంటున్నారంటే అడ్రినల్ కార్టెక్స్ ఏదైతే ఉందో దానికి ఇంజరీ జరిగింది. సో కార్టిజాల్ ఇంకా ఆల్డోస్టెరాన్ సరిగ్గా రిలీజ్ అవ్వలేవు. ఇఫ్ దిస్ హ్యాస్ అండర్గాన్ ఇంజరీ, ఓకే, దెన్ కార్టిజాల్ ఇంకా ఆల్డోస్టెరాన్ రిలీజ్ అవ్వలేవు. కానీ మెడులా బాగానే ఉంది, మెడులాతో ప్రాబ్లం లేదు. సో మెడులాలో ఎలాంటి హార్మోన్స్ ఉన్నా అవి రిలీజ్ అవుతూ ఉంటాయి. సో దాట్ మీన్స్ ఆప్షన్ సి, ఈ హార్మోన్ ది సిక్రీషన్ డిస్టర్బ్ అవ్వదు. కాకపోతే ఆల్డోస్టెరాన్, కార్టిజాల్, అది కాకుండా ఏదైతే ఆండ్రోస్టెరాయిన్ ఇంకా డిహైడ్రో ఎపి ఆండ్రోస్టెరాన్ ఏవైతే ఉన్నాయో దీస్ ఆర్ ఆండ్రోజన్స్, అడ్రినల్ ఆండ్రోజన్స్. ఇవి అడ్రినల్ గ్లాండ్ నుంచి మనం ఆండ్రోజన్స్ రిలీజ్ అవుతాయని మాట్లాడుకున్నాం కదా, అది అన్నమాట ఇది. డిహెచ్సిఎల్. అర్థమైందా? సో దట్స్ వై ఆప్షన్ బి కూడా కాదమ్మా, ఆప్షన్ సి అవుతుంది, ఆప్షన్ సి. ఓకే, ఓకే, క్లియర్. ఓకే, లెట్ us మూవ్ ఆన్ టు ద లాస్ట్ క్వశ్చన్ ఆఫ్ టుడే సెషన్. ఇవాళకి ఇది లాస్ట్ క్వశ్చన్. ఓకే, ఇవాళకి ఇంక లాస్ట్ క్వశ్చన్. లో కాల్షియం లెవెల్స్ ఇన్ ది బాడీ ఫ్లూయిడ్ మే బి ద కాజ్ ఆఫ్. ఓకే, లో కాల్షియం లెవెల్స్ ఇన్ ద బాడీ ఫ్లూయిడ్ మే బి ద కాజ్ ఆఫ్. లాస్ట్ క్వశ్చన్ ఫర్ టుడే. ఈ క్వశ్చన్ చేసుకొని మనం ఇవాళ సెషన్ ర్యాప్ అప్ చేద్దాం. ఓకే, అది అన్నమాట. సో లో కాల్షియం లెవెల్స్ ఇన్ ద బాడీ ఫ్లూయిడ్ మే బి ద కాజ్ ఆఫ్. కాల్షియం లెవెల్స్ బాడీలో తక్కువ ఉన్నాయి, దానికి రీజన్ ఏమవ్వచ్చు? దానికి రీజన్ ఏమవ్వచ్చు? అనీమియానా, యాంజైనా పెక్టోరిసా, గౌటా. మనం చూసుకున్నట్లయితే కాల్షియం లెవెల్స్ పడిపోతే పీటీహెచ్ పీటీహెచ్ సరిగ్గా, పీటీహెచ్ ఏదైతే ఉందో అది సరిగ్గా ఫంక్షన్ చేయట్లేదు దానివల్ల. సో పీటీహెచ్ ఫంక్షన్ చేస్తే కాల్షియం లెవెల్స్ డెఫినెట్లీ పెంచుతుంది. సో కాల్షియం లెవెల్స్ తగ్గిపోతే మజిల్ కాంట్రాక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మజిల్ కాంట్రాక్షన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. మజిల్ కాంట్రాక్షన్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, జస్ట్ మినిట్, ఎఫెక్ట్ అయింది అంటే ఇట్ విల్ కాజ్ అ డిసీజ్ నోన్ యాజ్ హైపోకాల్సిమిక్ టెటానీ. హైపోకాల్సిమిక్ టెటానీ అంటే మజిల్స్ లో కాల్షియం ది తక్కువ ఉండడం వల్ల మజిల్స్ సరిగా కాంట్రాక్ట్ ఇంకా రిలాక్స్ అవ్వలేకపోతున్నాయి. అందుకే ఆప్షన్ ఏ అయిపోతుంది. ఓకే, ఆప్షన్ ఏ. ఓకే, సో విత్ దిస్, ఓకే, మన సెషన్ అనేది డన్, కంప్లీట్ అయింది. దీని పీడిఎఫ్ అనేది నేను మీకు పంపించేస్తాను. ఓకే, డెఫినెట్లీ చెక్ చేసుకుని టెలిగ్రామ్ లో దీని పీడిఎఫ్ పంపిస్తాను. నెక్స్ట్ మనం ఏ చాప్టర్ స్టార్ట్ చేయాలో కింద కమెంట్స్ లో పెట్టండి. ఇట్ ఈస్ డిసైడెడ్ ఎనీవేస్, బట్ స్టిల్ మీరు కావాలని ఏ చాప్టర్ కావాలనుకుంటున్నారో కింద కమెంట్ సెక్షన్ లో పెట్టచ్చు. ఎంసెట్ ఇంకా నీట్ తో, ఎంసెట్ ప్లస్ నీట్ ఏదైతే నడుస్తున్నదో ఇప్పుడు, దాంట్లో మీకు ఏ కోర్స్, ఏ పర్టికులర్ చాప్టర్ కావాలో మీరు పెట్టచ్చు. విల్ స్టార్ట్ దట్ చాప్టర్. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ ఛాంపియన్స్, సెషన్ అటెండ్ అయినందుకు. మీకు అన్ని కొంతవరకు కాన్సెప్ట్స్ క్లియర్ అయి ఉంటాయని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఈ చాప్టర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ఇంకొకసారి మంచిగా గోత్రూ చేయండి, రీడ్ మంచిగా చదువుకోండి. ఇంకొకసారి చదివి మళ్ళీ సెషన్, మళ్ళీ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. సాల్వ్ చేస్తే యూ విల్ డెఫినెట్లీ యూ విల్ డెఫినెట్లీ డూ వెల్ ఇన్ దిస్ చాప్టర్. ఇందులో క్వశ్చన్స్ ఈజీగా చేసుకోగలుగుతారు. కాన్సెప్ట్ అనేది బాగా మైండ్ లో ఎక్కిపోవాలి ఫస్ట్. ఓకే, సో థ్యాంక్ యూ ఎవ్రీవన్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం. ఓకే, నీట్ ఛానల్లో ఇవాళ సెషన్ ఉండొచ్చు బయోటెక్నాలజీ మీద, డెఫినెట్లీ నేను అప్డేట్ చేస్తాను. ఓకే, ఏదైతే నీట్ ఛానల్ ఉన్నదో, వేదాంతుది నీట్ తెలుగు ఛానల్ ఏదైతే ఉందో, నీట్ తెలుగులోని ఇవాళ బయోటెక్నాలజీతో సంబంధించిన సెషన్ ఉండొచ్చు. ఐ డెఫినెట్లీ అప్డేట్ ద సేమ్ ఇన్ ద టెలిగ్రామ్ ఛానల్. టెలిగ్రామ్ లో నేను అప్డేట్ చేస్తాను, మీరు చూసుకోవచ్చు. ఓకే, లింక్ అనేది
టెలిగ్రామ్ లో అప్డేట్ చేస్తాను. సో బయోటెక్నాలజీ అనేది మనం స్టార్ట్ చేయబోతున్నాం త్వరగా. ఓకే. సో థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ నెక్స్ట్ సెషన్ లో కలుద్దాం.